వీడికి ఎంత గొప్ప వర్తమానికుడు వచ్చి ఉజ్జీవంతైన వాక్యం చెప్పినా మనకి సిద్ధ మనసు లేనప్పుడు మనం చెప్పే వాక్యానికి విలువ లేనప్పుడు ఈ కష్టము, ఈ ప్రయాస, ఇదంతా వ్యర్థ ప్రయత్నం. దయచేసి ఆపేయండి. అప్పపోతే ఇంటికి అదే విందాం జాగ్రత్తగా. మరి ఇది స్థానిక సంఘమో లేకపోతే మిగిలిన సంఘాలు ఇక్కడ కలిసి అయ్యేదో నాకు తెలియదు, కానీ సంఘముగా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే సంఘముగా మనం ఎదుగుతున్నాం. సంఘము ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి తన వైఖరి మార్చుకుంటుంది. 30 ఏళ్ళకే తన వైఖరి మార్చుకుంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది సంఘము స్థాపించడం. మరి ఇప్పటికీ ఎంత వైఖరి తను మార్చుకుంది. వాక్యానుసారంగా తనను తాను మార్చుకుంటే సరే, కానీ వాక్యములో లేని విధముగా తనను తాను అలంకరించుకుందో అది సంఘము కాదు. ఒక బజార్లో ఉన్న యూనిటీకి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ఒక ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ లాగా భగవాన్ సంఘాన్ని పోలుస్తూ, ఒక భార్యకి ఒక రాజుగా ఒక భర్త ఉంది. ఆ రాజు దేశాంతరం వెళుతూ రాణితో అన్నాడట, నేను వచ్చేసరికి మరింత డిగ్నిటీగా నువ్వు రెడీ అయి ఉండు. రాజు ఇల్లాదు, మిగిలిన వారు వచ్చి సలహాలు చెప్పారు. నా రాజు వచ్చేసరికి నేను అందంగా తయారవ్వాలని నా రాజు నాకు సలహా చెప్పి వెళ్ళిపోయాడు. మరి నేను అందంగా తయారవ్వాలిగా అని అడిగినప్పుడు ఈ సలహాదారులు ఉంటారు కానీ చుట్టుపక్కల వీళ్ళు అన్నారట, మేడం మీరు ఇంకా అందంగా కనబడాలి అంటే కాస్త మీ ఐబ్రోస్ ఏమైనా సరి చేస్తే బాగా కనబడతారా, అంతేనంటారా అని అడిగింది. ఆలస్యం చేయకండి మరి అన్నారు. సీరియస్గా ఐబ్రోస్ అని నీట్గా చేసేసారు. తర్వాత మరొకటి వచ్చాడట, అంతా బాగుంది మేడం, లైట్గా మీ స్కిన్ టోన్ ఏమైనా పెంచితే బాగుంటుంది, రంగు కూడా కొంచెం పెంచే ప్రయత్నాలు చేసింది. ఇంకా ఏమైనా సరి చేసుకోవాల్సి ఉన్నాయా అని అడిగింటారు. ఆ తర్వాత మరొకటి వచ్చాడట, కొంచెం మీ డ్రెస్ కోడ్ రెగ్యులర్గా అయిపోయింది, కాస్త రెడ్డీస్గా కలిసే షేడ్లు ఏమైనా వచ్చేలా మీరు వేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. ఇలా ఎవరికి తోసిన సలహాలు ఇచ్చాడు. అందంగా రెడీ అయింది. రాజు వచ్చాడు. రాజు వచ్చిన వెంటనే అవాక్ అయిపోయాడు. నా భార్య ఏది అని. ఈవిడ మీ భార్యేనండి అని అంటే ఆయన అన్నాడట, ఇలాంటి లక్షణాలు భార్యలకు ఉండవు, బజారు మనుషులకు ఉంటాయని చెప్పాడు. నీకు అర్థమైంది? ఇలాంటి లక్షణాలు భార్యకి గృహిణీలకు ఉండవు. బజార్లో ఆ సోకులు అలంకరించి సండే వేళ నిలబడుతున్న వాళ్ళు అలంకరించుకుంటారు. ఆ లక్షణాలన్నీ దీనికి ఎందుకు వచ్చాయి? ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా, వరుడు వస్తానని 2000 సంవత్సరాల క్రితం చెప్పలేకపోతే ఎవరికి నచ్చినట్టు వాడు సంఘాలకి కోటింగులు కొడుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వాడు ఐబ్రోస్ రుద్దుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సంఘాన్ని లోకానికి అనుకూలంగా మారుస్తున్నారు. ఒకరోజు యేసుప్రభు వస్తే ముద్దాడడు, ముఖం మీద ఉమ్మేసుకుంటాడు. ఛీ, ఎక్కడిది నీకు ఈ ఆకారం అని. లేని ఈ లక్షణాలన్నీ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావని సంఘాన్ని నిలదీసి అడిగితే ఈరోజు సంఘం నిలబడగలదా? సంఘం కూడా ఎలా తయారైందంటే ప్రియుడిని వదిలేసి లోకంలో పడి తిరగడం నేర్చుకుంది. ప్రియుడిని గాలికి వదిలేసి ఆయన ఎప్పుడో వస్తానన్నాడే, ఆయన వచ్చే టయానికి అప్పుడు రెడీ అవుదాం అనుకుని గాలి తిరుగుతుంది. నేడో రేపో చెప్పా చేయకుండా యేసుక్రీస్తు అనే వరుడు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందుకు వచ్చేస్తే సంఘము సరి అయిన అలంకరణ లేకపోతే సంఘం ఏమైపోతుంది. అందుకే సంఘానికి కావలసిన కొన్ని విలువైన సంగతులు ఈరోజు మనం వాక్యపు వెలుగులో చూస్తాం. ఒకసారి వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 7-8 వచ్చిన.
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షుల యుందురని వారితో చెప్పను. సంఘానికి ప్రభు వెళుతూ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏమి పడితే అలవాటు చేసుకోకండి, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఎవరికి సాక్ష్యం చెప్పాలట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాక్ష్యముగా ఈరోజు సంఘం ఉండాలి. ఈరోజు సంఘంలో వచ్చిన విశ్వాసం అడుగుతాం. పట్టుమని 4 ముక్కలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జనన మరణ పునరుద్ధానాన్ని గురించి ఆగకుండా 4 ముక్కలు ఎదుటి వారికి సువార్త చెప్పేలా ఈరోజు విశ్వాసులు ఉన్నారా? లేరు. ఆదివారం వస్తే ఎలా ఉంటుంది చెప్పనా? ఎవరి సోకులు, ఎవరి బిల్డప్లు, ఎవరి కహానీలు, ఎవరి కథలు వాళ్ళు చెప్పుకోవడానికి ఆదివారాన్ని అడ్డాగా మార్చుకోవట్లేదు. మీరు పిలవండి, నెక్స్ట్ పిలవకపోండి, కానీ నేను చెప్పి వెళ్ళిపోతాను. తెలియాలి. ఎందుకంటే సంఘము రోజు రోజుకి తన విధానం మారుతుంది. ఒక రోజు సంఘం ఇలా లేదు, ఒక రోజు సంఘం కష్టాలకి ఎదురెళ్ళింది, ఈరోజు సంఘం సుఖాలు ఎక్కడున్నాయని ఎదుగుతుంది. ఓ రోజు సంఘానికి సరి అయిన స్థలం లేదు, ఈరోజు సెంట్రల్ ఏసీ లేకపోతే సంఘానికే రారు. ఒక రోజు సుఖం ఎరుగని సంఘం ఈ రోజు దెలీల తొడ మీద సంసోను నిద్రపోయినట్టు ఈరోజు సంఘము కూడా జోగుతుంది సుఖాలలో. సంఘం తన బాధ్యత ఎప్పుడో వదిలేసింది. ఆదివారం వచ్చి ఏం మాట్లాడుకుంటారయ్య అంటే ఏం మాట్లాడుకుంటారు? పురుషులందరూ అయితే గజం ఎంత పడుతుంది అక్కడ అని అడుగుతారు. ఉండిలో ఎలా ఉంది గజం అని మాట్లాడుకుంటారు. స్త్రీలు అయితే సిగ్గు లేకుండా మాట్లాడుకునేది మాత్రం ఏం మాట్లాడుకుంటారు చెప్పినా, మనం ఎక్కడ ఎదిరినా మాకు పెద్దంచులే దొరికినాయి, చిన్నంచుకు నీ ఎక్కడ దొరికింది అని అడుగుతారు. మీ పెద్దంచులకి చిన్నంచులు ఒక రోజు ఉంటుంది, గుర్తెట్టుకోండి. మీ గజం నేలకు కూడా దేవుడు ఒక రోజు, నేను అలా చెప్తున్నాను, వాటి యొక్క వైఖరి ఏంటో తేల్చే ఒక రోజు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు యంగ్స్టర్స్ అంటారా, ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేతుల్లో సిగ్గు లేకుండా బైబిలే ఉండదు. ఇది ఉంది ఎక్కడికి పోయినా, బాత్రూమ్ లో కూడా అట్టుకెళ్ళిపోతున్నారు. ఇక బైబుల్ ఉండదు, సంఘానికి వచ్చినా బైబుల్ ఉండదు. సిగ్గు లేకుండా వచ్చి ఆ వెనకాల ఎక్కడో కూర్చుని అటువైపు కేళ్ళు ఇటువైపు కాళ్ళు చూసుకుని ఏమన్నా వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ లైక్లు ఏమన్నా ఉంటే ఆ గంట వర్తమానికుడు వాక్యం చెప్తుంటే వాళ్ళ టైం పాస్ వాళ్ళు చేసి పక్కన నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యవనస్తులు బాలేదు, మధ్య వయస్కులు బాలేదు, గృహిణీలు బాలేదు. ఇక ఎవరు బాగున్నారు సంఘాలు అంటే ఎంటేరుగా ఇచ్చే డైరెక్ట్ రాడికల్ ఆన్సర్ ఏంటంటే అసలు సంఘమే. సంఘము తన బాధ్యత మరిచిపోయింది. ఏదో ఆదివారం అందాల పోటీకి వచ్చినట్టు ఆడవారు, ఏదో ఆదివారం ఏదో ఆదివారం వెళ్ళి ఆ మధ్యప్రదేశ్లో నిలబడి ఏదో బేరసాలలు ఆడుతున్న స్థలంలో చేసి దాని ఒక రచ్చబండల మగవారు, యవనస్తులు, స్త్రీలు ఎవరైతే పురుషులు ఉన్నారో వీళ్ళందరూ ఏదో కలర్సోకి వచ్చినట్టు రావడమే తప్ప, అరే దేవుడు వాక్యము, సంఘము, దేవుని వాక్యము వినబడుతుంది గౌరవంగా మనం నేర్చుకుని దేవునికి మనకి పడనది ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయని ఆలోచించేవారు లేరు. సంఘం ఒకరోజు ఇలాగే తయారైంది సంఘం. బాగా ఇలాగే సంఘం గడుస్తుంది. సుమారు 1500 సంవత్సరాలు గడిచింది సంఘం అలా నడుస్తూ ఉండగా రకరకాల విచిత్రమైన వారికి కావలసిన అనుకూలమైన పద్ధతులు తీసుకొచ్చేసారు. ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు, యథార్థంగా ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడి కొరకు అన్ని వదిలేసుకున్నాడు, దేవుడి కొరకు జీవించాలనుకుంటున్నాడు. ఒక రోజు దానికి అర్థం కాని ఒక విషయం, ఒక వాక్యం ఏంటో, నీతిమంతుడు విశ్వాసము మూలముగా అవాక్కైపోయాడు.
ఎన్నో పద్ధతులని చెప్పారు. వాక్యము విశ్వాసం వల్ల జీవిస్తారని చెప్తుంది. వాక్యం ఒకలా చెప్తుంటే పద్ధతులు మరోలా చెప్తున్నాయి. అసలు దీని సంగతి ఏంటంటే బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడో చదువుతుండగా మరలా వాక్యం చెప్తుంది, క్రియల వలన ఎవ్వడు నీతిమంతుడుగా తీర్చబడడు. ఏ ఒక్కడు క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు అవాక్కైపోయి, మరి మేము చేస్తున్న ప్రాక్టీస్లన్నీ ఏంటి? మేము దాన ధర్మ కార్యాలు, ఎన్నో మంచి కార్యాలు, ఎన్నో మేము సోషల్ ఈవెంట్స్ మేము చేస్తున్నాం. దానితో పాటు పాప పరిహారాత్మక పత్రిక కూడా మేము కొనుక్కుంటున్నాం. ఇవన్నీ ఏంటని ఆయన కంగారు పడ్డాడు. ఆయన ఏంటి ఈ సంగతి అని చూడాలనుకున్నాడు. వాక్యంలో లేని విరుద్ధమైన చర్యలు ఏంటని ఒక్కొక్కరిని దులుమాటం స్టార్ట్ చేశారు. అందరూ కలిసి ఆయనకి ఎదురు తిరిగిపోయారు. నువ్వు ఒక్కడవే నీతిమంతుడివి, మేమందరం బైబిల్కి విరుద్ధమైన మనుషులమా, నువ్వేనా మాకు చెప్పొచ్చావని ఆయన మీదకి తిరగబడ్డారట. ఆయన పేరు మార్టిన్ లూథర్. ఎప్పుడైతే ఆయన మీద తిరగబడ్డారో సంఘం అంతా ఒక్కటైపోయింది, లోకం అంతా ఒక్కటైపోయింది, రాజకీయం అంతా ఒక్కటైపోయింది, అంతటా లోకం అంతా ఒక్కటైపోయింది. మార్టిన్ లూథర్ గారు అన్నారట, నీకేమైనా పిచ్చా, నీకు అందరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, నువ్వు ఒక్కడు మాట్లాడుతున్నావు, దయచేసి నీ ప్రాణాల మీద తెచ్చుకోకంటే అప్పుడు మార్టిన్ లూథర్ ఎలా అన్నాడట, లోకం అంతా నాకు విరుద్ధం కాదు, నేనే లోకానికి విరుద్ధం అని చెప్పాడు. వాక్యం పాటించిన వారు 100 మంది, 100 మంది, 1000 మంది, ఎంతమంది కలిసినా ఐ డోంట్ కేర్ అన్నాడు. అంతే. వాక్యాన్ని లెక్క చేయలేనప్పుడు ఎంత రాజకీయ బలం ఉంటే దేనికి, వాక్యాన్ని లెక్క చేయలేనప్పుడు ఎంత మంది ఉంటే దేనికి, వాక్యాన్ని లెక్క చేయలేనప్పుడు ఎంతమంది మోకలు ఏర్పడతాయంటే వాళ్ళ నాకు వ్యతిరేకం కాదు, నేనే వాళ్ళకి వ్యతిరేకం. ఇది చెప్పండి ఆ పెద్ద మనుషులు కాదు. ఎవరైతే మాట్లాడుతున్నా పెద్ద మనుషులు చెప్పండి, వారు వాక్యంలో లేనివి చేస్తున్నారు, సంఘాన్ని తప్పు మార్గాన్ని పట్టిస్తున్నారు, సంఘానికి లేని పద్ధతులు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? 95 పాయింట్లు రాసి దేవాలయం ముఖద్వారం కుడివైపున మేకులేసి కొట్టి ఇవి సరి చేసుకుంటే సరే సరి, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రోజే వస్తే నీ సంగతికి అంతే. మరి సంఘాన్ని ఇచ్చిన జరిగిపోయాడు, దులిమాడేశాడు, తరిమేశారు, ఎంటాడేశారు. లూథర్ ఒకే ఒక మాట అన్నాడు, మీరు ఏం చేసేసినా, నాకు ఊరేసేసినా, నన్ను లేకుండా, నా కుటుంబాన్ని, నా మూలాలే లేకుండా మీరు చేయాలనుకున్నా చావనైనా చచ్చిపోతాను కానీ సత్యం చెప్పకుండా ఉండలేను అన్నాడు. మీరేం చేస్తారో చెయ్యండి, సంఘం ఇది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు నేడో రేపో, ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ నిమిషాల్లోనే, ఈ సెకండ్స్ లోనే, ఇప్పుడే వస్తే సంఘం ఏమైపోవాలి, మీకేమైనా బుర్ర పనిచేస్తుందా అని ఆ రోజు పెద్దలతో ఫైట్ దిగాడు. దుర్మార్గం స్టార్ట్ చేశారు, ఒప్పుకోలేదు. లూథర్ అన్నంత కాలం ఎవరు ఒప్పుకోలేదు. లూథర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరు మీద సంఘాలు కట్టుకున్నాం. అంతేనండి. మనసు ఉన్నంతసేపు విలువ లేదు, సత్యం వినబడుతున్న రోజులు మనకి చెవిలికెక్కదు. ఆ చెప్పేవాడు, వినేవాళ్ళు మనం పోయిన తర్వాత అయ్యో అనుకున్న పేర్ల మీద మన గుడులు గోపురాలు కట్టుకుంటాం. లూథర్ పేరు మీద, లూథర్ గారి పేరు మీద మనం సంఘాన్ని కట్టామని, ఆ రండి ఈ పేరు మీద మీరు కట్టుకున్నారు కనుక మీకు పరలోకం ప్రత్యేకంగా ఇచ్చేస్తానని అంటాడు అనుకుంటున్నారు యేసుక్రీస్తు. లూథరన్ లాంటి విశ్వాసం, లూథరన్ గారు లాంటి భయభక్తు, లూథరన్ గారు లాంటి విశ్వాసపు తెగింపు, ఆ మహానుభావులు లాంటి ఉనికి మన గుండెల్లో మనకుంటే రండి, మీ కొరకు నిత్యత్వం సిద్ధం చేయబడిందా. ఆయన పేరు ఎట్టుకుంటే రాదు, ఆయన పేరు ఎవరు ఏ మిషనరీ పేర్లు ఎట్టుకున్నా రాదు, మేము పలానా గుంపని చెప్పుకున్నా రాదు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రభు కొలుస్తున్న కొలతకి సరిగ్గా మనం సరిపోవాలి. మార్టిన్ లూథర్ గారు అదే, ఇదిగో నేను ఏం చేయాలంటే ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నాను, కానీ బైబుల్ నాకు చెబుతున్నది భూ దిగంతాల వరకు ఆయన సాక్ష్యాన్ని నేను చెప్పాలి. ఇది దేవుడు నాకు ఇస్తున్న బాధ్యత, ఇది దేవుడు నా బుధ స్కంధాల మీద ఆయన మోపుతున్న బాధ్యత. నేను చెప్పాలి, ఎంత దూరం చెప్పాలి, నా ఊపిరున్నంత కాలం చెప్పాలి, నేను నడవదగినంత దూరం పరిగెడుతూ చెప్పాలి. అలాంటి విశ్వాసం దేవుడు కోరుతున్నాడు. అలాంటి విశ్వాసులు ఉన్నారా అని ఆది సంఘంలో కూడా కోరుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకున్న
ఆ నాణ్యమైన విత్తనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మొట్టమొదటి సంఘంలో కనిపించాయి. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడైనను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియలో పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించి అడుగుతున్నాను. ఎవరో వచ్చారట, ఏదో జరుగుతుందట, ఎవరో ఒక గుంపు అక్కడ ఏర్పడ్డారు. ఎవరా గుంపు? దాని పేరు సంఘం. అప్పటి వరకు సంఘం అనేది ఎక్కడుందో తెలుసా? అప్పటి వరకు సంఘం అంటే 12 మంది అపోస్తులు కట్టిన వారి యొక్క పాదాల చెంత, ప్రభు అయిన పాదాల చెంత ఉండేది. అందుకే మనం మొదట 6 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు సంఘం అంతా 1000 మంది రక్షింపబడిన, పేతురు ప్రసంగంతో రక్షింపబడిన వీరు 1000 మందిగా కూడుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ ఇలా కూడుకున్న తర్వాత 6వ అధ్యాయంకి వచ్చేసరికి గొడవ అవడం స్టార్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం పేతురు ప్రసంగానికి 3000 మంది దొరికారట. ఆ తర్వాత 1000 మంది చేర్చబడ్డారట. ఈ 1000 మంది కలిసి 6వ అధ్యాయంకి వచ్చేసరికి మంద ఎక్కువైతే చెప్పండి, మధ్యకి పలసిన మామూలుగా అవ్వలేదు, ఏకంగా గొడవలు అయిపోయి. అందుకేనండి జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళు నేను అనుకుంటాను వాళ్ళకి సఖ్యతలు చాలా తక్కువ ఉంటాయి. సరిగ్గా పనిచేసే వాళ్ళు, పనికి వచ్చే 4 ఉంటే చాలు. ఆది సంఘంలో చూడండి, ఆది సంఘంలో అపోస్తులు ఉన్న కాలంలోనే ఆ 6వ అధ్యాయానికి వచ్చేసరికి గొడవ అవుతుందట. 6వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి ఒక లింకేజ్ రాస్తున్నాడు డాక్టర్ లూకా గారు. ఏమి రాస్తున్నాడు? సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్న విధి విధానాలు ఏమి రాస్తున్నాడు? 6వ అధ్యాయంలో జరుగుతున్న విచిత్రమైన గొడవ చూడండి. ఆ గొడవ అక్కడ రాయబడి చూడండి ఒకసారి. మరల వద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగులు స్టార్ట్ అయ్యాయి. చూసారు? ఆ దినములలో ప్రభు అయిన రక్తము చేత విమోచింపబడి, పాపము చేత ప్రేరేపింపబడి లొంగిపోతున్న సంఘాన్ని కృపచేత రక్షించి దేవుని యొక్క అదృశ్య హస్తాల కింద సంఘాన్ని దాచుకుంటుంటే సంఘానికి సుఖం ఎక్కువైపోయి గొడవలు పెట్టుకుందండి. ఎక్కడ తెలుసా? భోజనాలు. నిజమేనండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గొడవలు ఎక్కడైతే చెప్పండి. కక్క ముక్కడు అక్క అక్కడ అయితే సరిగ్గా అక్కడ వచ్చేస్తాయి గొడవలు. ఆ రోజు కూడా గొడవలు ఎక్కడ వస్తున్నాయి చూడండి. భోజనాల దగ్గర గొడవ. సరే, భోజనాల దగ్గర దేనికి గొడవ అంటే విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నాం. ఎవరిని? విధవరాండ్లు అంటే ఏ దిక్కు ఏ ఆధారం లేని మనుష్యులను తక్కువగా చూస్తున్నాను. అడుగుతున్నాను, ఈ రోజుకి ఈ జాడ్యం సంఘాల్లో ఉందా లేదా చెప్పాలి. పర్టికులర్ విధవరాలనే కాదు, మళ్ళీ చెప్తాను, పర్టికులర్ గా జూమ్ చేస్తే విధవరాలనే కాదు, సమాజంలో తక్కువగా ఉన్న వారిని సంఘంలో గౌరవిస్తారా? ఎవరు? అక్కడ దాకా. ఎందుకంటే ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో పేద 1 కేజీ సైడ్ వేసుకున్న మధ్యలో నడిచి వచ్చేసింది అనుకోండి, ఆ ఎదరు కూర్చోలేని ఖాళీ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక పెద్ద ఆయన ఉతుకున్న బట్టలు చక్కగా నలిగిన వస్త్రాలు వేసుకుని బైబిల్ చేతితో పట్టుకుని పద్ధతిగా వస్తే ఒక్కళ్ళు లెగిస్తాడని అడుగుతుంది. ఎందుకు? ఆ లోకపు జాడ్యము ఇంకా మన మధ్య బతికుంది. గుర్తుపెట్టుకో సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడుక్కునే వారి చేతులు పట్టుకున్నాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుష్ఠరోగుల చేతులు పట్టుకున్నాడు తెలుసా?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎదవరాండ్లను కూడా ధైర్యంగా ఉండాలని మీకు నేను ఉన్నానని చెప్పాడు తెలుసా. ఈరోజు సంఘానికి ఆ లక్షణాలు ఉన్నాయా? ఆది సంఘంలో ఎలాంటి గొడవ అయితే వచ్చిందో ఈ రోజు కూడా అలాంటి గొడవలు ఉన్నాయి. మన తారీఖులను ఒకలాగా, బయట ఒకలాగా, మనకు కావలసిన వారు ఒకలాగా, బయట వారిని ఒకలాగా మనం డీల్ చేయట్లేదు సంఘంలో. ఈ రొంపు రాజకీయాలు, ఈ కుళ్ళు రాజకీయాలు సంఘంలో కూడా దాపరించలేదు చెప్పండి. వంశం పిచ్చి, కుల పిచ్చి, వర్గ పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, మన వారు అయితే ఒకలా, బయటి వారైతే ఒకలా. ఆ భోజనాల దగ్గర కూడా ఈ వ్యత్యాసాలు మనం చూపించట్లేదు, చూపిస్తున్నాం. మనోళ్ళు కూర్చున్నారనుకోండి, వద్దంటే అర్థం. అది ముక్కు మొక్క తెలియని కూర్చున్నారనుకోండి, సారీ పంపించేస్తాం. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు చూస్తారని గుర్తుపెట్టుకోండి. జడ్జిమెంట్ డేలో ఆయన అడిగే ముఖ్యమైన పాయింట్స్ లో ఒక పాయింట్ ఏంటి చెప్పిన, నేను ఆకలితున్నప్పుడు నాకు సరి అయిన అన్నం నువ్వు పెట్టలేదు సంగమా అన్నాడు. నువ్వు ఇప్పుడు ఆకలితో ఉన్నావు అడిగితే, ఒక రోజు నీ ప్రేమ విందులో దొంగ మెట్టల్లా మీరందరూ తయారై నేను భోజనానికి కూర్చున్న ఒక పేదవాళ్ళ ఉంటే మీరు నాకు సరి అయిన ఆదరణ, భోజనం, ప్రేమ కూడా మీకు చూపించలేదని ఒక అన్యాయంగా జరిగిన ఒక అమాయకుడి పక్షాన ప్రభు అడుగుతాడని మర్చిపోతున్నాం మనం. ఒక నీళ్లు నీకెప్పుడు లేదు ప్రభు అంటే, ఆ రోజు ఆ చిరిగిన వస్త్రాల వాడు నీ మధ్యకు వస్తే వాడు నువ్వు పట్టించుకోలేదు. సంగమా, ఆ రోజు అతన్ని పట్టించుకోలేదు కనుక నన్ను కూడా పట్టించుకోలేదు అంటాడు. ఆయన క్లైమ్ చేస్తాడు, ఆయన జడ్జిమెంట్ చేస్తాడు. బీదల పక్షాన, తృణీకరింపబడిన వారి పక్షాన ఆయన నిలబడతాడు. ఎవరైతే గర్వాంధులుగా ఉన్నారో వారిని ఆయన దులుమాడుతాడు. ఆ రోజు ఆది సంఘం చేస్తున్న పని అదేనట. తమలోని ఎదురు చిన్న చూపు. ఎందుకు చిన్న చూపు? వాళ్ళ చిన్న వాళ్ళని చిన్న చూపు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒకలా, బ్యాక్గ్రౌండ్ ఒకలా, లేకపోతే ఒకలా అడుగుతా. ఈ లక్షణాలన్నీ బజార్లో ఉంటాయి, సంఘంలో ఉండకూడదు. ఇవన్నీ ఆటో యూనియన్ల దగ్గర ఉంటాయి, ఇవి సంఘంలో ఉండకూడదు. ఈ బయట వర్గపోర్లు ఈదుల్లో ఆ ఏరియాలో కొట్టుకుంటే సంఘంలోకి రాకూడదు. సంఘంలో పేదోడైనా, గొప్పోడైనా, ఎవరైనా అంతా అందరూ ఒక్కటే. ఇది దేవుని సంఘము, ఇది క్రీస్తు దేహము. ఇవన్నీ అవయవాలు ఒకే దేహము, ఒకే సమానమైన భావజాలం తప్ప వేరొక ఆలోచన నువ్వు ఎక్కువ నేను తక్కువ అని వస్తే అది సంఘం అనిపించుకోదు, అది లోకపు లక్షణాలు అనిపించుకుంటుంది. ఆ రోజు సంఘానికి దరిద్రం వచ్చిందట. 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం సంఘానికి దాపరించిన భయంకరమైన చేడేంటంటే ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చూస్తున్నారు. ప్రభు అనుకున్నాడు, సుఖం మీకు బాగా పెరిగిపోయింది. చెదరగొట్టాడు, శ్రమలు రప్పించాడు. ఆ శ్రమల మధ్య నలిగిపోయారు. ఆ శ్రమల మధ్య ఉక్కిరి బిక్కులాడుతున్నప్పుడు లోకంలోనికి చెదిరిపోయాడు. చదివిన వాక్య పట్ల మీకు గుర్తుందో లేదో, ఆయన యొక్క విజన్, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క విల్ లోకమందంతటా సువార్త ప్రకటన చేత. ఆ మొదటి అధ్యాయంలో వచ్చిన ఒకే ఒకటి, లోకమందంతటా సువార్త చేయమంటే వీళ్ళంతా ఒక దిక్కును కూర్చొని భోజనాలు పెట్టుకుంటున్నారు. నేను ఒక మాట అడుగుతున్నానండి, బాగా డబ్బులు దాస్తాం అనుకోండి, కొన్ని రోజులకు మనం ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళకన్నా ఈ సంవత్సరం మనం పెద్ద స్టార్ డీలను ప్లాన్ చేస్తాం. కానీ ప్రభు చూడడానుకుంటున్నారా? బాగా డబ్బులు దాస్తాం అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి. ఒక ఏసీ అని జరుపుతాం, ఒక ఏసీ కొని చెప్తాం. బాగా డబ్బులు ఎక్కువైపోయినాక ఏం చేస్తాం చెప్పనా? ప్రేమ ఉందని చెప్పి చెప్పండి. పక్కోడు కూడా పోయినట్టుగా దాని పేరు ప్రేమ ఉందని పెట్టుకుంది తినేస్తాం. ఇవన్నీ ప్రభు చూస్తాడు. ఆ రోజు కూడా సంఘం చూడండి, దాని విలువలు మర్చిపోయింది. ప్రభు యేసుక్రీస్తు చెప్పింది అని చెప్పినా, నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే వస్త్రం లేనోడికి, నీ దగ్గర కలిగి ఉండి గుప్పడి మెతుకులు ఉంటే నువ్వు మెతుకులు తినకపోయిన పర్లేదు పక్కనోడికి అయితే, సంగమా నీ విలువ మర్చిపో. లోకమందంతటా ఈ యొక్క త్యాగభావం కలిగి లోకమందంతటా నా నామ ప్రకటన నువ్వు చెయ్యాలని నీకు చెప్తుంటే నువ్వు సుఖానికి అలవాటు పడ్డావు. ఆది యెరూషలేము సంఘం ఆయన అబ్జర్వ్ చేశాడు, చెదరగొట్టాడు, పరారైపోయారు. అలా పరిగెట్టికి వెళ్ళిపోయిన వారు ఒక గుంపుగా ఏర్పడ్డారు. అదే 11వ అధ్యాయం. 6వ అధ్యాయంలో చెదిరిపోయిన వారు 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక గుంపుగా ఫామ్ అయ్యారట.
ఎందుకు చెదిరిపోయారంటే యెరూషలేములో సంఘానికి గొప్ప శ్రమ కలిగింది. స్టెఫను చంపేశారు, ముఖ్య అతిథుల్ని తరిమేశారు, అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారు. సంఘం ఉండడానికి సరి అయిన అడ్రస్ లేకుండా పోయింది. ఆ టైంలో అందరూ చెదిరిపోయి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి చెదిరిపోయి కొందరు అంత్యోకియ ప్రాంతం దగ్గర కూడుకుంటున్నారు. ఆ కూడుకునేది ఎవరు చెప్పినా కామన్ పీపుల్స్ అని, సామాన్యమైన మనుషులు కూడుకుంటున్నారట. అప్పటి వరకు వారి యెరూషలేము సంఘంలో విన్న మాటలు, ఆ నోట ఈ నోట విన్న మాటలు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే ఆ నలుగురు ఇంకో నలుగురు జాయిన్, ఆ నలుగురు ఇంకో నలుగురు జాయిన్, ఆ నలుగురు ఇంకో నలుగురు కలిసి 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 అదో పెద్ద సంఘం అయిపోయింది. 11వ అధ్యాయం వరకు యెరూషలేము సంఘం అని చదువుకుంటాం. 11వ అధ్యాయం నుంచి అంత్యోకియ సంఘం అని చదువుతాం. సంఘం ఎప్పుడైతే సుఖాలకు అలవాటు పడిందో ఉన్న సంఘం పేరు తీసివేయబడి కొత్త సంఘం పేరు తెర మీదకి వచ్చింది. నిజమే, సుఖాలకు అలవాటు పడి సువార్త మానేసామో మన సంఘం చూస్తుండగానే దేవుడు కోరిన నాణ్యమైన ఇత్తనాల మరో దిక్కున చెప్పండి పాటు చేస్తాం. అలా సంఘం ఎప్పుడైతే కూడుకోవడం స్టార్ట్ చేసిందో ఈ మాట ఆ నోట ఈ నోట పెద్దలైన అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో సంఘం అక్కడ ఫామ్ అయింది. ఆ సంఘం దగ్గరికి మనం వెళ్ళాలి. ఎవరు వెళ్తే బాగుంటుందా అని ప్లాన్ చేసినప్పుడు ఒక ఆయన వెళ్తే బాగుంటుంది అన్నారట. ఆయన పేరు బర్నబా. ఎవరట? బర్నబా. బర్నబా ఎందుకు వెళ్ళాలని అడిగితే బర్నబాకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయట. ఏమున్నాయి? కొన్ని విలువలు ఉన్నాయి. ఏమున్నాయి చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం త్వరగా 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడకు ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టాను. ఆగుదాం ఒక మాట. కొన్ని పేర్లు రాస్తున్నాడు చూడండి. ఆయన కుప్రా పట్టణానికి చెందినాడు. ఎక్కడ? కుప్రా అంటే ఆ రోజుల్లో రిచెస్ట్ సిటీ. ఈ రోజుల్లో అర్బన్ సిటీస్ ఎలా అయితే పిలువబడతాయో ఆ రోజుల్లో అర్బన్ సిటీ లాంటిది ఏం చెప్పరా? కుప్రా. ఆ కుప్రా పట్టణం అన్నాడు. టౌన్ ఏరియాల్లో మనకి ల్యాండ్స్ ఉంటే మనల్ని ఏమంటారు చెప్పండి? డబ్బు ఉన్నాడు అంటారు. టౌన్లో ఎందుకంటే విలేజ్ లో 4 సెంట్లు కదా 8 సెంట్లు ఉందనుకుని మనల్ని ఏమంటారు చెప్పండి? అడిగేటండి. విలేజ్ లోనే ఇలా ఉంటే టౌన్ లో ఆయన మిగిలి భూమి గలవాడట. ఎవరు? వెలగల భూమి మిగిలిన భూమి గలవాడు. ఎక్కడంటే కుప్రాపట్నంలో. అంటే ఆయన డబ్బున్న మోతుబరి, డబ్బున్న పెద్ద మనిషి. అలాంటి డబ్బున్న వాడికి విలువలు ఏంటి చెప్పినా? డబ్బు మీద మనసు లేదు. మరి దేని మీద మనసు ఉందయ్యా అంటే డబ్బు కాదు, డబ్బు కన్నా విలువైన భగవంతుని సేవలు ఉంటే చాలనుకుంటా. ఆ డబ్బును కూడా తెచ్చి అపోస్తులకు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అపోస్తులకి ఇచ్చి నన్ను సేవలో వాడుకుంటానే. పైగా ఆ డబ్బున్న పెద్ద మనిషికి బలమైన ఒక గోత్రనామం కూడా ఉందట. ఆయన లేవి గోత్రికుడు. ఎవరట? లేవి గోత్రికుడు. అడుగుతున్నాను, లేవి గోత్రికులు అనగానే సమాజంలో వారు వస్తున్నప్పుడు లేచి నిలబడి వందనాలు చెబుతారు తెలుసా? అలాంటి గొప్ప గోత్రానికి చెందినట ఆయన. లేవి గోత్రికుడు, డబ్బున్నవాడు, పైగా అపోస్తులు ఈయనకి కితాబు ఇచ్చారట. ఈయన ఆదరణ. ఇన్ని పేర్లు ఉన్నాడు. బాగా ఇన్ని పేర్లుండి ఇంత డబ్బుండి ఇంత ధనాన్ని అపోస్తులకి ఇస్తే అపోస్తులు అన్నారట సంఘానికి ఈయన్ని పంపితే మంచిదట. ఎక్కడికి? అంత్యోకియ సంఘం. అడుగుతాను, ఇన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి నేను అడుగుతాను, డొక్క దించితే అక్షరముఖి రోజుల్లో వస్తుందా వాక్యం? రాదు. ఆ మధ్యకాలంలో ఒక విషయం జరిగిందట. నేను చాలాసార్లు చెప్తాను. ఇక్కడ ఎవరు నాకు తెలియదంటో ఎవరినో మనసు చెప్తున్నాను అనుకుంటాను. అని దిక్కుని ఈ వివరాలు కనుక చెప్తున్నాను అనుకుంటాను. ఒకరోజు ఈ సండే స్కూల్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంటండి. ఫారినర్స్ వచ్చి
ఈ జరుగుతున్నప్పుడు ఒక ఆవిడని అడిగాడు ఒక పాపం. అందరూ లైన్గా చెప్తున్నారు, ఇకల్లా ఎరుకుగోళ్ళు ఎదుగుబడిపోయి చెప్పాను సండే స్కూల్ టీచర్ బాబు జరుగుతుంది, విజిటింగ్ జరుగుతుంది. ఆ పాప బాగానే చెప్పింది, రెండో పాప బాగానే చెప్పింది, మూడో పాప చెప్పట్లేదు. నిన్నే చెప్పు, ఇన్ని రోజులు ఏమన్నావు చెప్పు అని అడిగితే ఆ పాప ఏం చెప్పకుండా ఏడుస్తుంది. సండే స్కూల్ టీచర్ గద్దించింది, నిన్నే అడిగితే ఏం చెప్పేంటి అని అడిగితే ఏం చెప్పలేదు. వెంటనే ఆ టీచర్ అమ్మ గద్దెంపులకి ఆ సండే స్కూల్ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆవిడ ప్రెసిడెంట్ గారు మనవరాలు వెళ్ళిపోయి తాతయ్య చెప్పింది, తాతయ్య సండే స్కూల్ టీచరు అందనా. సండే స్కూల్ టీచర్ ఏముంది, సండే స్కూల్ టీచరు అని అరే సండే స్కూల్ టీచర్ ఏముంది, ఏం చెప్పట్లేదు, ఈ పొట్టది తీసుకెళ్ళారు. ఏమా సండే స్కూల్ టీచర్ ఏం చేస్తావు, దేవుని వాటిని ఏదో చెప్తాను పంపిస్తాను, నువ్వు ఏం చేస్తావు, అమ్మాయిని ఏం చేస్తాను అడిగితే ఏం చేయలేదు పెద్ద ఆయన, అందరి పిల్లల్ని అడుగుతున్నాను ఎరుకోవాళ్ళు ఎందుకు పడిపోయాయి, సండే స్కూల్ విజిటింగ్ జరుగుతుంది కనుక నేను కూడా అందరినీ మరి చెక్ చేయాలి కదా అడుగుతున్నానంటే ఏమడిగావు అని అడిగితే ఆవిడ మరలా చెప్తుందట, ఏమీ లేదు పెద్ద అయినా ఎరుకోవాళ్ళు ఎందుకు పోయి పడిపోయాయని అడిగాను. ఆవిడ అన్నదట్టి పెద్ద మనిషి పేసినట్టు అడిగేది ఏదో నన్ను అడగకపోయావా, అది చిన్నదానికి ఏం తెలుస్తుంది, అదేదో నాకు చెప్తే నెక్స్ట్ ఎలక్షన్ ఏదో కట్టించేది కదా అన్నాడు. ఏమర్థమైందో మీరు అదే బ్యాచ్లో. ఆ పెద్ద మనిషి చూడండి ఏమంటున్నాడు, ఆ అడిగేది ఏదో నన్ను అడగకపోయావా, నెక్స్ట్ ఎలక్షన్ లో ట్రెజరీ ఎలక్షన్ లో ఏదోలాగా అప్లికేషన్ పెట్టి కట్టించేది కదా. ఎల్లు పెద్దలు ఈరోజు చూసారా, ఎరుకోగోళ్ళు అంటే తెలియనోళ్ళు, వాక్యాలు తెలియనోళ్ళు ఈ రోజు ఇలాంటి వాళ్ళు సంఘానికి పెద్దలు ఉంటే ఏమవుద్ది, తగలడిపోద్ది సంఘం అని చెప్పి. ఏమవుతుంది సంఘం ఆ రోజు ఇలాంటి వాళ్ళు ఎంపిక చేయలేదు. సంఘంలో పేరున్నవాడు లేదా బయట పేరు ఇలాంటివి కాదు, సంఘంలో ఎలాంటి వారు కావాలంటే ఆ రోజు సంఘం ఎంపిక చేస్తున్న విధానం ఏంటో తెలుసా, ఎంత డబ్బున్నా డబ్బు మీద మనసు లేనోడు సంఘానికి పెద్దగా కావాలి. ఎంత పేరున్నా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా పలానా తోక కులమని తగ్గించుకున్నా అలాంటివి ఏమీ లేనోడు కావాలి. ఈరోజు మనకు కూడా చూడండి, పలానా వెనకాల ఈ మాత్రం పొడుగు తోక తగిలిస్తే ఆయన గొప్పడు, మనకి సిగ్గు ఉండాలి. నేను చెప్తున్నాను, సిగ్గు. తోకలంటే ఏంటి, కులగచ్చి, ఆ కులగచ్చి కూడా తగిలించుకుంటున్నాం ఈ రోజు మనం. పలానా ఆయన పెద్దగా ఉండాలి, పలానా రిటైర్మెంట్ అయిపోయినైతే బాగుంటుంది. ఎవడు చెప్పాడు, బైబిల్ చెప్తుంది. అపోస్తులు సంఘానికి, అంత్యోకియ సంఘానికి పెద్దను పంపడానికి వారు ఎదుగుతున్న క్వాలిటీస్ ఏంటో చెప్పిన, అతడు ఎక్కడుంటే అక్కడ గజిబిజి చేయకుండా ఆదరణిచ్చేవాడు కావాలట. సంఘానికి ఆదరించేవాడు అంటే డబ్బున్నా లగ్జరీ చూపించినాడు, వెలగల భూమి ఉన్నా నాకు ఇంత ఉందని చెప్పుకోనోడు, ఎంత పేరు ప్రఖ్యాతులు బ్యాక్గ్రౌండ్ ఉన్నా మేము ఇంత పొడవు తురుమని చెప్పుకున్నాడు. ఆయనకి కావాల్సింది, సంఘానికి కావాల్సింది ఎట్టువారు కావాలి. ఆ రోజు అపోస్తులు ఎంచడం స్టార్ట్ చేశారు. ఇదిగో బర్నబా లాంటి వాళ్ళు కావాలి. బర్నబాని పంపించారు. బర్నబా వెళుతూ ఎన్నో విలువలతో వెళ్ళారు. అపోస్తులు ఆయనకి పెట్టారు హెచ్చరిక పుత్రుడు. ఫుట్ మార్క్ ఇచ్చాడు, హెచ్చరిక పుత్రుడు. ఆదరణ, హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు, హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆదరిస్తాడు. అడుగుతున్నాను, ఎవరిని ఆదరిస్తాడు? వాళ్ళ కుటుంబాన్ని కాదు. ఎవరిని ఆదరిస్తాడు? వాళ్ళ భార్యని కాదు. ఎవరిని ఆదరిస్తాడు? తన మనవరాల్ని పిల్లల్ని కాదు. ఎవరిని ఆదరిస్తాడు? చెదిరిపోతున్న సంఘాన్ని ఆదరిస్తాడు. అంటే సంఘానికి ఎలాంటి పెద్ద దిక్కులు కావాలి అంటే బైబిల్ అడుగుతుంది, ఎలాంటి విలువలు కలిగిన వారు సంఘానికి కావాలి. ఆ రోజు ఆది సంఘం ఎలాంటి వారిని ఎంపిక చేస్తుందో చూడండి. ఇతన్ని పంపిస్తే మంచిదన్నారు. అందుకే 11వ అధ్యాయం 21 నుండి ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం 21 నుండి, ప్రభు హస్తము వారికి తోడై ఉండను కనుక ప్రభు తట్టు తిరిగిరి, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారి బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను.
అతను వచ్చిన తర్వాత అక్కడ రాయబడుతున్న వాక్యం చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించిన. ఆయన పేరేంటి? హెచ్చరిక పుత్రుడు. ఆ హెచ్చరిక పుత్రుడు వచ్చి ఏం చేస్తున్నాడట? అందరూ ప్రభువుని హత్తుకొని ఉండాలి, ప్రభువుని హత్తుకొని ఉండవాలని అందరినీ హెచ్చరిస్తున్నారు. అంటే చాలా మంది మీరు చూడండి, పెద్దలకి మనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వారు ఎక్కడుంటే అక్కడ వారి గుణగణాల చేత మిగిలిన వారిని హెచ్చరించేలా ఉన్నారు. పెద్దరికం అంటే ఏంటో తెలుసా? ఆదరించేలా ఉండాలట. మన వారిని, మన కుటుంబీకుల్ని, మనకు కావలసిన వారిని, మన పోకల్ని మనం వెంటేసుకోవడం కదట, అందరినీ ఒకేలా చూసి ఆదరించే వాళ్ళ ఉన్నారు. గమ్మత్తైన సంగతి అని చెప్పిన, యెరూషలేము సంఘానికి ఎన్నో వెలగల భూమిని రాసిస్తే ఆ సంఘం అందట అంత్యోక్యలో పని జరుగుతుంది, అక్కడికి వెళ్ళన్నారట. నువ్వు నేనైతే వెళ్తాను చెప్పండి? ఇన్ని చేసి సంఘానికి ఇన్ని రాసిచ్చి ఇన్ని భూములు మీ చేతుల మీద మీ పాదాల మీద పెడితే నన్ను కొరికి గెలమంటారా అని తిరగబడం మనం ఎలాంటి చెప్పిన, ఇలాంటి మైక్ ఇస్తేనే మైక్ మీద మన పేరు రాస్తాము. పలానా జేమ్స్ గారు ఇచ్చారు. చిన్న ఫ్యాన్ కొట్టినా ఫ్యాన్ మీద పేరు రాస్తాం మనం, పలానా జేమ్స్ గారు చెప్పండి ఫ్యాన్ ఇచ్చారు. నేను అడుగుతాను, ఒక ఎకరం సంఘానికి ఇస్తే బ్రదర్ వచ్చే వారి నుంచి వేరే దిక్కున పనుంది అక్కడికి వెళ్ళాలంటే ఏమంటారు? ముందు ఎకరం ఇచ్చేస్తాం. మనం వెళ్ళం. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా మనం ఇచ్చి వాటిని అవసరం వచ్చినప్పుడు తిరిగి క్లైమ్ అంటే గొడవకి మాకు హక్కు ఉందని గొడవలకి దిగుతాం. నేను చాలాసార్లు చెప్పే మాట. ఒక ప్రసంగికుడు సీరియస్గా వాకింగ్ చెప్తున్నారంట. సంఘం అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఆయన ఫ్యాన్ తిరుగుతాడు కదా. ఒరే బాబు, ఈ ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదు, అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయని అడిగాడట. ఆ ఫ్యాన్ తిరగస్తారు అంటే, అదే ఎందుకు తిరగదురా అని అడిగాడు. అయిన తర్వాత చూద్దాం సార్ ఆ ఫ్యాన్ తిరగదా. కొత్త ఫ్యాన్ అంతా బాగుంది, భోజనం చేసినట్టు అడిగాడట. సంఘంలో అన్ని ఫ్యాన్ తిరుగుతాయి, పాస్టర్ గారి ఫ్యాన్ తిరగట్లేదు, మీ పాస్టర్ గారు ఎప్పుడు అలాగే చెప్తారని అడిగితే అప్పుడు ఆయన అన్నాడట, ఆ ఫ్యాన్ తిరగదు సార్. ఏ అని అడిగితే తిరిగిలో వెయ్యి సార్ అన్నారు. ఏ అని అడిగితే అన్నారు, అది ప్రెసిడెంట్ గారి ఫ్యాన్ సార్. ఎయ్యరు. ఏ ప్రెసిడెంట్ గారి ఫ్యాన్ అయితే పేరు అని అడిగారట. ఆ రెక్కల మీద ఎవరి పేరు ఉందో చూసారు. ఇప్పుడు ఫ్యాన్ అయితే ఏమవుతుంది ఆ పేరు, అందుకు ఎయ్యరు సార్. డబ్బుడు ఇస్తేనే తిరగేసి సంఘానికి ఇచ్చామని గొడవ వచ్చినప్పుడు అడుగుతాం. ₹10 మైక్ ఇస్తేనే మైక్ ఇచ్చామని అడుగుతాం. సంఘానికి వెలగల భూములు ఆ టౌన్ లో బతుకుతున్న పెద్ద ఆయన ఇచ్చేసి అపోస్తులు అక్కడికి వెళ్ళంటే నోరు మూసుకుని మారు మాట మాట్లాడుతుండే. ప్రజలాంటలు ఉన్నారా? సంఘం నాణ్యత కలిగిన విత్తనాలు ఈరోజు సంఘంలో ఉన్నాయా? సంఘాన్ని గౌరవించి, వాక్యాన్ని గౌరవించి, ఎక్కడ సువార్త అందాలో అక్కడికి పరుగులు తీసి సంఘాన్ని ఒక తల్లి సంఘంగా మార్చుకుని అనేక సంఘాలకి ఆదరణిచ్చే సంఘంగా మార్చే ఆనాటి సేవా గుణం ఈ రోజు ఉందా? లేదు. ఆదర పుత్రుడు అనగానే ఆ ఆదరణిచ్చే పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు ఆ రోజు సంఘానికి వెళ్ళి ఆయన అన్నాడట, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని. ప్రభువును స్థిర హృదయం అంటే దాని అర్థం ఏంటి చెప్పినా, మీరు వస్తున్న వారి వైపుకో, కూడుకున్న వైపుకో, పద్ధతుల వైపుకో కాకుండా మీరు ఎల్లప్పుడూ ప్రభువుని చూడండి. మీరెల్లప్పుడూ ప్రభు వైపు చూడండి. మీరెల్లప్పుడూ ప్రభు వైపు చూడండి. ప్రభువు తప్ప వేరొక ఊహ కూడా మీ మైండ్ లోకి రావడానికి వీల్లేదు సంగమా అని ఆ రోజు అంత్యోక్య సంఘాన్ని హెచ్చరించారు. మరలా కింద అంటున్నాడు చూడండి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన సత్పురుషుడు ప్రభు పక్షమున చేరి, బహుజనులు ప్రభు పక్షమున చేరి, అతడు ఆదరించేవాడు కనుక, అనేకులను హెచ్చరించేవాడు కనుక ఆయన వచ్చిన తర్వాత ఆత్మ తీవ్రముగా పనిచేసింది. విశ్వాసాన్ని గురించి మాట్లాడాడట. సత్పురుషుడు కలిగిన గుణగణాలు కలిగిన ఆయన తన సత్క్రియలు తన జీవితంలో చూపించడం స్టార్ట్ చేశాడట. అంటే బోధ ఎలా ఉందో బ్రతుకు అలాగే ఉందట. బ్రతుకు ఎలా ఉందో బోధ అలాగే ఉందట. ఆ రెండు కలగలిపి వారి మధ్య అలా కనబడుతుంటే అనేకులు చెప్పండి సంఘంలోకి వస్తున్నారు.
అనేకులు సంఘంలోకి వస్తారంటే సంఘంలోనికి ఎక్కువ మంది వచ్చి సహవాసంలోనికి కలిసి ప్రయాణం చేయాలంటే బైబిల్ చెప్తుంది. మనం చెబుతున్నప్పుడు మన లక్షణాలు కూడా సత్క్రియలకు సంబంధించినవి. ఆ రోజు ఆదరణ పుత్రుడు వచ్చి, ఇదిగో నన్ను అపోస్తులు పంపారు, నేను పెద్ద, మీరు నాకు అలా ఉండాలి ఇలా ఉండాలని అజమాయిషీలు ఏమీ చేయలేదు. మనుషులతో అందరికీ మనుషుల్లాగే కలిసిపోయి, పెద్దగా ఉన్న అందరితో సమానమైపోయి మనం ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళని వారిని హెచ్చరించడమే కాకుండా వారి మధ్య విశ్వాసపు కొలమానాన్ని కూడా చూపిస్తాం. ఆశ్చర్యకరమైన సంతోషకరమైన మాట ఏంటంటే ఆయన గుణగణాలు చూసి చాలా మంది వచ్చేసారు. నేను ఒక మాట చెప్పినా, ఎక్కడో విలువైన బలమైన ఆ యెరూషలేము సంఘము బలహీన పడేసరికి అంతియోక్యలో ఉన్న సంఘం బలం పొందుకుంటుంది. చూడండి, మీకు బైబిల్ ఆ లైన్ మీకు అర్థమవుతుందో. ఎక్కడో బలముగుండే సంఘం అది బలహీనమైన సుఖాలకు అలవాటు పడినప్పుడు మరొక సంఘాన్ని దేవుడు లేవనెత్తడం చూపిస్తున్నాడు. చూడండి, మనం కూడా అంతేనండి. మన సుఖాలకి లగ్జరీ లైఫ్కి మనం అలవాటు పడడం స్టార్ట్ చేశాము, మనతో పాటు దేవుడు ఉండాలనుకున్నప్పుడు ఆయన ఉండగలిగే స్థితి మనం లేకుండా చేశాము, దేవుడు మరొక సంఘంలో సహవాసాన్ని కోరుకుంటాడు. ఆయన ఎక్కడో దిక్కున పూరు గుడిసైనా పర్లేదు, అక్కడైనా ఉండాలనుకుంటాడట, అక్కడైనా వెళ్ళిపోవాలనుకుంటాడ. ఎక్కడైతే ఆయన సన్నిధి ఆరాధనకు అనుకూలంగా ఉందో అక్కడికే పరిశుద్ధాత్ముడు నివాసం చేయాలనుకుంటాడట. అంతియోకియ ప్రాంతానికి యెరూషలేములో ఉన్న పరిశుద్ధాత్ముడి కార్యాలు, బాహాట కార్యాలు అంతియోకియకు వచ్చేసాయి. ఎలా వచ్చేసాయంటే అక్కడ ఆత్మచేత రగిలిపోతున్న వారి జతకి మరొక ఆత్మచేత రగిలిపోతున్న బర్నబా వచ్చేసి. ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఆయన హెచ్చరిస్తున్నాడు, అనేకులను ఆదరిస్తున్నాడు. ఆయన ఎంత ఆదరించేవాడంటే తప్పిపోయిన సౌలుని పౌలుగా కూడా ఆదరించిన వాడు ఆయన. పౌలు జీవితాన్ని మీరు గమనించారు. పౌలు వస్తాడు సంఘానికి, యెరూషలేము సంఘానికి వచ్చిన వెంటనే ఎవరు నమ్మరండి, ఎవరిని సౌలు నమ్మరు. ఎందుకంటే ఇతగాడు చేసిన గణకారాలు అన్నీ కాదు, ఎవరు సౌలు కాదు. స్త్రీలను కొట్టాడు, అనేకులను చంపడానికి దగ్గరుండి ప్రయత్నాలు చేశాడు, రాజుల దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి జీవో పత్రాలు తీసుకున్నాడు, స్టెఫన్ లాంటి వారిని చంపేశాడు. ఇన్ని ఘోరకలు జరిగించిన వాడికి ఇప్పుడు ప్రభు కనబడ్డా నేను మారిపోయాను, నన్ను కూడా జాయిన్ చేసుకున్నట్టే సౌలుని ఎవరు నమ్మలేదు. అలాంటి టైంలో అపోస్తులు కూడా అపనమ్మకాన్ని వ్యక్తీకరించుకున్నప్పుడు సౌలుని నమ్మిన ఒకే ఒక వ్యక్తి ఎవరు చెప్పాను? బర్నబా ఎందుకు నమ్మాడంటే ఆయనకు ఒక గుణం ఉంది. ఆ గుణం ఏంటో తెలుసా? ఆ గుణం ఒకే ఒక్కటే, ఆ గుణం అన్నది ఒకటే, ఎవరిని దూరం చేసుకోవడం ఆయనకి ఇష్టం. ఆయన ఆదరిస్తాడు, అందరినీ ఆహ్వానిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ గుండెల్లో పెట్టుకుంటాడు, అందరినీ ఒక్కరిని చేసుకుంటాడు. అందుకే సౌలును కూడా పౌలుగా చెప్పండి ఆహ్వానించాడు. కుప్రాకు వెళ్ళిపోయి కుప్రాలో ఆ తార్సులో ఉండిపోతే సౌలా సహోదరుడా నిన్నెవరు అర్థం చేసుకోకపోయినా అర్థం చేసే వ్యక్తిగా నేనున్నాను. యెరూషలేములో నీకు ప్లేస్ ఇవ్వకపోవచ్చు, అంత్యకలో ప్లేస్ నేను ఇప్పిస్తాను రా అని తీసుకొచ్చాడు. చూసారా, ఇద్దరు ఘనమైన నాయకులు యెరూషలేములో పనిచేస్తున్న వారు ఎక్కడికి రప్పింపబడుతున్నారంటే ఒక అన్య ప్రాంతంలో ఉన్న అంత్యకీయ ప్రాంతానికి రప్పింప. ఎంత విడ్డూరమైన సంగతి చూడండి. చదువుదాం ఒకసారి. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలుని వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. చూసారా, ఒక చెదిరిపోయిన వ్యక్తిని ఎవరు చెదిరిపోకూడదని కాపాడుతున్న పెద్ద ఆయన ఎవరు తెలుసా? నేను అనుకుంటానండి, పెద్దవారు వ్యవహరిస్తే బలహీనలు కూడా పెద్దవారిగా మార్చొచ్చు. పెద్దలు పెద్ద రకంగా వ్యవహరిస్తే సంఘంలో చాలా డిగ్నిటీ వస్తుంది. కానీ పెద్దలే అప్పుడప్పుడు
చిన్నపిల్లల కోపం వస్తుంటారు, చాలా బాధేస్తుంటారు. కొన్ని సంఘాలు ఏమంటారు చెప్తా, అరే ఏంటో మాకు చెప్పకుండా చేసేస్తున్నారు, చేయండి ఎలా చేస్తారో చూస్తాం, మేము లేకుండా ఎలా చేస్తారో చేయండి అని చూస్తాం, మేము లేకుండా ఎలా చేస్తారో చేయండి అని చూస్తాం. ఎలా చేస్తారు? మేము లేకపోతే చాలా మంది బిల్డప్లు పోతుంటారు. ఎలా చేస్తారు చేయండి అని చూస్తాం. ఎలా చేస్తారంటే నువ్వు లేకపోతే బాగానే చేస్తాను. ఆ రోజు అంత్యోక్యలో ఎవరు లేకపోయినా చాలా బాగా చేస్తున్నారు. ఎంత బాగా చేస్తారంటే ఆ మొదటి అధ్యాయంలో చెప్పిన ఆ సువార్త భారాన్ని భూ దిగంతాల వరకు చెదరగొట్టాలి. సువార్త ఉన్న భారాన్ని వారి భుజాల మీద వేసేస్తున్నారు. వారికి ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏ గూడు లేదు, కూడు లేదు, ఏ నివాసం లేదు. రోమ ప్రభుత్వం రోజు రోజుకి చంపి వారిని పరిగెట్టిస్తున్న ఆ పేద క్రైస్తవులు అనేకులను సువార్త అందించారు. మరి యెరూషలేములో ఉన్న వేల మంది ఏం చేశారంటే భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటూ కూర్చున్నారు. యెరూషలేములో ఉన్న వేల మంది ఏం చేశారంటే ఎవరు గొప్ప, ఎవరు మావారు, ఎవరు వంశమని లెక్కలేసుకుంటూ కూర్చున్నారట. మరి అంత్యోక్యలో ఉన్న వారు ఏం చేశారంటే వాళ్ళకి ఎన్ని బాధలున్నా ఇబ్బందులున్నా సువార్త చెబుతూ తిరుగుతున్నారు. సంఘానికి నేను అలా చెప్తున్నాను, సంఘానికి సౌందర్యం ఏంటో చెప్పిన, ఏ సంఘం అయితే సువార్త భారం కలుగుంటుందో ఆ సంఘమే సౌందర్యం కలిగిన సంఘము. అది కాకుండా మనం ఎన్ని అలంకరణలు చేసుకున్నాం, వరుడు వచ్చేసరికి అంటాడట ఈమె నా భార్య కాదు. సంఘానికి ఉండాల్సిన అందం ఒకే ఒక్కటి, అది సువార్త భారం. అది అయ్యగారు ఒక్కరే చెప్పరు, ఆయన వారంలో ఒక్కసారి చెప్తే ఈ వారం అంతా మీరు పోయి మీ ఇంటి దగ్గర ఎన్న వారంలో ఎన్న వాక్యాన్ని చెప్పాలి. సంఘానికి సౌందర్యం భారం, అది వ్యక్తిగతమైన సువార్త అనేకులను రప్పిస్తుంది. ఆ రోజు ఆ సౌలు అనే వ్యక్తిని పట్టుకోవడానికి కూడా బర్నబా వెళ్ళిపోయాడట. పర్సనల్ గా మాట్లాడాడట, ఏం బ్రదర్ నీకు ఎవరైనా ఆదరించకపోతే, సంఘం పట్టించుకోకపోతే నేనున్నాను రా అన్నాడు. నేను అడుగుతున్నాను సంఘం, మీ సంఘంలోకి ఎవరో ఒకరు కొత్త వారు వస్తారు, సంఘంలోకి ఎవరో బాధలు ఉన్న వారు వస్తారు. ఎవరినైనా మీరు చూడకూడని దగ్గర ఆ పరిస్థితులు వారిని ఘోరంగా ఒకప్పుడు చూసి ఇప్పుడు సంఘంలో వారిని చూస్తే వారి దగ్గరికి వెళ్ళి మీరేం బాధపడతాను, మీకు దేవుడు ఉన్నారు నేరుదని చెప్పారా? వాళ్ళలో అరగొడేస్తానంటే మనం ఏం చెప్పము. సంఘంలోకి ఎవరైనా కొత్తగా వస్తాయని అడుగుతున్నాను, బ్రదర్ మీద ఏం పేరు ఏంటో నాకు తెలియదు కానీ సంఘం మానకని ఆదరించే మాటలు ఎప్పుడైనా చెప్పారా? చెప్పమా. ఎంతసేపు మన గొడవలో మన ముచ్చట్లే తప్ప విన్న వాక్యాన్ని వారంలో ఇంటికి వెళ్ళి చెప్పే వాళ్ళు ఉన్నారా? ఇంటి దగ్గర టైం పాస్ ఏం చేస్తాను చెప్పినా, కొంతమంది అరుగుల మీద కూర్చుంటారు, కొంతమంది టీవీల ముందు కూర్చుంటారు, కొంతమంది సెంటర్లో కూర్చుంటారు. ఇలా కూర్చుని టైం పాస్ చేస్తారు తప్ప వారంలో ఉన్న వాక్యాన్ని ఒక్కరికైనా వ్యక్తిగతంగా పంచుతారా? అందుకని అంటున్నాను, సంఘము సుఖాలకు అలవాటు పడింది. సంఘం సుఖం నేర్చింది. ఫ్యాన్ ఎక్కడైతే ఉందో ఎదుర్కొనే బ్యాచ్లు ఉన్నారు ఈ రోజు. ఇండో ఎక్కడైతే ఉందో ఆ కిటికీ ఎక్కడ ఉందో ఆ కిటికీని ఎత్తుకునే బ్యాచ్ ఉన్నారు ఈ రోజు. పాస్టర్ గారు కనబడకుండా కార్నర్ చేసి మనకి కవర్ చేసే ప్లేస్ ఎక్కడ ఉంది ఎదుర్కొనే బ్యాచ్ ఉన్నారు ఈ రోజు. ఎక్కడికక్కడే సుఖాన్ని ఎదుర్కొని నైస్ గా వెళ్ళిపోయే బ్యాచ్ తప్ప సువార్త భారం కలిగిన సంఘాలు ఉన్నాయా? ఆ రోజు సంఘాన్ని పరలోకం నుంచి ఎదుగుతున్నాడట. యెరూషలేము సంఘం సుఖాలకు అలవాటు పడితే అంత్యోక్య సంఘం కష్టాలు కన్నీళ్ళ మధ్య నాణ్యమైన సువార్త చేస్తుందట. ఎప్పుడైతే నాణ్యమైన సువార్త చేస్తుందో నాణ్యమైన విత్తనాలు కలిగిన బర్నబాని పౌలుని అక్కడికి పంపించాడు. నేను అడుగుతున్నాను సంఘం, మన స్టాండింగ్, మన స్పృహ, మన విశ్వాసం దేవుని పట్ల ఆతృత కలిగి ఉంటే మన దగ్గర కూడా చెప్పండి బలమైన నాయకులు మన దగ్గరికి తీసుకొస్తారు. బలమైన వారిని తీసుకొచ్చి మనకి మరలా ఇంకా బలాన్ని చేకూరుస్తారు. మనమే ఇంట్రెస్ట్ లేని వారిగా నీరసించిపోయి ఉన్నాం అనుకున్నా చెప్పండి. ఇక్కడ ఎంత విత్తినా నేల వలన ఏర్థమైపోవడమే తప్ప దీని వలన సుఖం లేదని చెప్పి ఉన్న మొక్కను కూడా నరికాను, ఉన్న వాటిని కూడా తీసేయమంటాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకునేది ఏంటంటే నాణ్యమైన సంఘాలు. ఆ రోజు బర్నబా ఒక్క సౌలుని లాక్కొచ్చి, ఒక్కరిని, ఎంతమంది అండి? ఒక్కరిని. సంఘం అంతా కలిసి ఆ ఏరియాలో పనిచేస్తుంటే ఈయనొక్కడండి ఒక్కడిని లాక్కొచ్చాడట. ఆ ఒక్కడండి ఆ పౌలు అనే వ్యక్తి, ఆ ఒక్కడు వస్తే ఈరోజు సంఘాలన్నీ ఆ పౌలుని రోల్ మోడల్ గా తీసుకుంటాయి. ఒక్కడు అడుగుతున్నాను,
మీ వ్యక్తిగతమైన సువార్తలో ఏదో ఒక రోజు మీరు విన్నది నోరిప్పి చెప్పండి. ఆ నోరిప్పి చెబితే ఆ ఒక్కడో రేపు పొద్దున్న సంఘానికి ఎంత పెద్ద నాయకుడు కాబోతున్నాడో మనకు తెలియదు అని మనం చెప్పమ్మా. మన ముచ్చట్లే మనకు సరిపోతాయి, మన కార్యాలే మనకి సరిపోతాయి. మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం చెప్పిన, గంట ప్రార్థన అయిపోయింది, అమ్మయ్య టీవీ ఏంటండి అంటమ్మా. ఆ టీవీల ముందు కంచం అన్నం పెట్టుకుని కూర్చుంటాను, అడుగుతాను. ఇలాగే టైం గడపండి. రోగాలతోను, ఇబ్బందులతోను, సమస్యలతోను మన కుటుంబాలు అట్టుడుకుపోయి చివరికి ఏమైపోతుందో చెప్పిన, సంఘంలో కూడా సరి అయిన ఆదరణ దొరక్క అమాయకు 60 ఏళ్ళ జీవితం ఎగిరిపోతుంది. సంగమా, ఆయనైనా రావచ్చు, నువ్వైనా వెళ్ళొచ్చు. ఈ రెండింటి మధ్య మనకు ఉండాల్సిన సౌందర్యం ఒకే ఒకటి, నా ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చెప్తా. నాకు 50,000 శాలరీ వస్తుందండి, నేను మానేసి ఇంటికి కూర్చోవచ్చు నా గవర్నమెంట్ జాబ్. కానీ నాకు అక్కడ తృప్తి లేదు. నాకు దేవుడు అందుకు పుట్టించలేదు. నాకు 50,000 కదా, రేపు పొద్దున 70,000 శాలరీ వచ్చిన నాకు ఆ ఉద్యోగం కన్నా నా బాధ్యత ఏంటంటే ఇలా అనేక ప్రాంతాలకు పోయి సువార్త చెప్పాలి. అది భారం. ఆ భారాన్ని మొయ్యకపోతే, ఆ బరువు నేను ఎత్తుకోకపోతే నాకు మనశ్శాంతి లేదు. ఆ 50,000 రూపాయలు 60,000 రూపాయల శాలరీలో నాకు తృప్తి లేదు. దేవుడు నన్ను అందుకు పుట్టించలేదు. నాకు అందుకు శాలరీ ఇవ్వడానికి కూడా కారణం ఆయన సువార్తలు నాకంత కాస్త పోషణ కావాలి కనుక అది నాకు ఇచ్చాడు తప్ప అది నాకు ప్రాముఖ్యము. మనం దేవుని కొరకు బతికినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని కొరకు ఏదో ఒకటి చెప్తూ తిరగాలి. మా రైటర్ ఉంటారు మా ఆఫీస్లో, మా డిఎస్పీ రావడానికి ముందు మా రైటర్ గారికి నాకు టాక్స్ జరుగుతుంటాయి. ఆయన రోజు వచ్చిన పని ఉంటుంది. ఆయన ఏదో ఒక వాక్యం అడుగుతారు, జేమ్స్ ఈ రోజు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అడుగుతాడా అని నేను చూస్తాను. అడిగిన వెంటనే మొదలెడతాను. కేసులన్నీ పక్కన పడేసి ముందు ఆ వాక్యాలని కేసు తీయం చేయడం స్టార్ట్ చేస్తాను. ఆ వాక్యం అంతా విన్న తర్వాత ఆయన కళ్ళలో నేను ఎంత ఆనందం చూస్తాను. నాకన్నా చాలా పెద్ద ఆయన తండ్రి వహిస్తుంటారు. ఆయన ఆ కళ్ళలో ఎంత ఆనందం చూస్తాను అనుకుంటాను, ప్రభువా ఎన్ని కోట్లు ఎంత శాలరీ ఇస్తే ఒక మనిషి కళ్ళలో ఎంత ఆనందం చూడగలవు. నీ వాక్యం తప్ప, నీ వాక్యం అన్న తప్ప మనుషులు ఎక్కడ తెప్పరగలరు. నీ వాక్యం అన్న తప్ప మనుషులు ఎక్కడ వారు సంతోషంతో నిలవరు. అది ధనం వలన సుఖాల వలన రాదు. మనిషికి నిండు ధైర్యం, కళ్ళల్లో ఆనందాన్ని ఎప్పుడు చూడగలమంటే నీ వాక్యాన్ని ఎత్తులకు చెప్పాలి. చదువుకునే బిడ్డలైతే మీరు చదువుకోవడానికి టైంపాస్కి వెళ్ళకండి. మీ చదువుకునే స్థలాల దగ్గర కూడా మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో మీ ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు నోరెత్తి చెప్పండి. మీరు ఉద్యోగస్తులైతే మీరు తోటి ఉద్యోగస్తుల దగ్గర ఏదో ఒక విషయాన్ని పంచుకోండి. మీరు కూలి పనులు చేసేవారైతే ఆ కూలి పనులు సోదు మాటలు కాకుండా ఏదో వాక్యాన్ని చెప్పండి. ఎందుకంటే ఆ మొదటి అధ్యాయంలో చెప్పినట్టు భూ దిగంతాల వరకు సర్వలోకానికి ప్రతి క్రైస్తవుడు సువార్త చెప్పాల్సిన భారం మన మీద ఉంది కనుక అది ప్రతి ఒక్కరు చెయ్యాలి. మనం ఆయన రాజ్యంలోనికి ఆహ్వానింపబడ్డామంటే అనేకులనే రాజ్యంలోకి ఆహ్వానించడానికి ముందుగా మనం పిలిచాడు. ఆయన రాజ్యానికి హక్కుదారులుగా మనం చేశాడంటే అనేకులను హక్కుదారులుగా నిలబెట్టడానికే మనల్ని పిలిచాడు. ఆయన రాజ్యంలో కుటుంబంలో మనం చేర్చబడ్డామంటే ఇంకా చేర్చబడవలసిన వారిని అనేకులను పిలవాల్సిన బాధ్యత మనకు ఉందని ముందుగా మనల్ని పిలిచాడు. మనతో అయిపోలేదు సంఘం అంటే, సంఘం ఇంకా అనేకులు చేర్చబడాలి. ఆ బాధ్యత ఎరుసలేము సంఘం మరిచి సుఖానికి అలవాటు పడితే అంత్యోక్య సంఘాన్ని లేపుకున్నాడు. మరి ఎరుసలేము సంఘంలో ఉన్న వారి పరిస్థితి ఏంటంటే వాళ్ళే చెదిరిపోయి అంత్యోక్యలో కొత్త వారితో కట్టబడ్డారు. ఈరోజు ఉంటాం టైం పాస్ చేస్తాం. ఒక రోజు ఉన్న విషయాన్ని మనం గుర్తించకపోతే ఒక రోజు ఇక్కడ సంఘం ఉంటేదంటా అని కథలుగా చెప్పుకుని మరిచిపోయే కాలం కూడా వచ్చేస్తుంది. సంఘమా, కట్టడాల వల్ల సంఘం ఉండదు, గోడలు తప్ప. సంఘం ఎప్పుడు నిలబడుతుందంటే ప్రతి ఒక్కరూ సువార్త భారము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి సువార్త భారం ఉండాలి. అందుకే చూడండి, ఆయనకి భూములున్నా, పేరున్నా, ఆయనకి టౌన్లో పెద్ద పెద్ద ఇల్లులున్నా, ఎన్నున్నా అవన్నీ పక్కన పడేసి సువార్త కొరకు అపోస్తులు ఎసమంటే వెళ్ళిపోతున్నాడట. అంటే నేను అడుగుతున్నానండి, ఈరోజు ఎవరైనా మీ దైవజనులు స్థానిక పెద్దలు లేచరే పలానా ప్రాంతంలో సువార్త అందట్లేదంటారా, మీరు వెళ్ళంటారా అంటే గదిలే మనుషులు ఇక్కడ ఉన్నారా? నాకు ఖాళీ లేదు, నువ్వు చెప్పండి అంటాం. ఒకడు ఇలాగే అడిగాడట, అయ్యగారు ఏ పని లేదండి, ఏ పని దొరకట్లేదండి, ఏదో పని మాకు చెప్పండి, ఉద్యోగం రావాలండి, ప్రార్థన చేయండి, ఖాళీగా ఉంటున్నామని అన్నారట. పాస్టర్ గారు అన్నారట, సాయంత్రం మీటింగ్ ఉందిరా రారంటే అస్సలు ఖాళీ లేదన్నాడట.
దొంగ ముక్కలు అందరూ. రాయితీలు మాత్రం కావాలి కానీ దేవుడి పని ఉందంటే ఒక్కడికి కదులుతారు చెప్పండి. వారండి. ఇంత పెద్ద సభ జరుగుతుంది, మరి ఎంతమంది సహకరించారో నాకు తెలియదు. కానీ ఇలాంటి సభ పక్క ఊర్లో కూడా జరుగుతుంది. రండి మనం కలిసి సువార్త ప్రకటిద్దామంటే బయలుదేరతారా? అక్కడ దాకేంటండి. పక్క ఊర్లో కానీ కనీసం వీధులు ఎందరో తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు కనబడుతున్నారే, వీళ్ళని కూడా మార్చాల్సిన బాధ్యత మందని ఏ రోజన్నా బాధ్యతగా భుజాల మీద సువార్తను మోసాలి. లేదు మనం ఏం చేయాలి? మన ఎందుకు స్టైల్గా అలా వస్తాం, స్టైల్గా అలా వెళ్ళిపోతాం. ఆదివారం నాడు మాంసం కూర వండుకుని గట్టిగా తినేసి ఏదో పెద్ద ఆరాధన చేసేసుకొని ఫీల్ అయిపోతాం. నేను అడుగుతున్నాను, సంఘాన్ని ఒక రోజు ఆయన అడుగుతారు, ఏం చేస్తాను పరుపు, ఏం చేసేవంటే దానికి తిరిగి ఏం చేయలేదని చెప్తారు. ఒక రోజు ఈ 52 వారాలు ఏం చేసామని అడిగితే ఏం చేయలేదు మనం. ఈ జీవితాంతం ఏం చేసామంటే ఏం చేయలేదు మనం. సంఘాన్ని అడుగుతాడు. అదే బర్నబాని అడిగితే బర్నబా చెప్పి ఒకే ఒక్క ట్యాగులు ఏంటి చెప్పిన, ప్రభు ఏం చేసినవన్నీ కాదు కానీ కత్తి లాంటి మగసిరి గల మగాన్ని ఒకరిని పట్టుకున్నాను, అదిగో అతడే అవుతాడు. ఆ ఒక్కడిని పట్టుకున్నాను. ఆ ఒక్కడ చాలదా నా పనికి కితాబ్ ఇవ్వడానికి? ఆ ఒక్కడ చాలదు. ఇదిగో ఆ తాసులకు పోయినప్పుడు ఎదికి మరలా పట్టుకున్నాను. పెద్దలు కూడా సపోర్ట్ చేయనప్పుడు నేను నన్ను రమ్మన్నాను. నేను పక్కన జరిగి బ్రదరు నాకన్నా బాగా నువ్వు చెబుతావు, నువ్వు చెప్పని ముందుకు దోచాను. ఈ ఒక్కడ చాలు ప్రభువా నా గురించి చెప్పుకోవడానికి. నేను అడుగుతున్నాను సంగమా, మిమ్మల్ని ఇండివిజువల్గా నిలబెట్టి ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా నిలబెట్టి మిమ్మల్ని అందరినీ మీరు ఏం చేశారని అడిగితే ఏం చేశారంటే 30 గట్టిగా భోజనం చేసామని చెప్తాం. ఏం చేసామంటే ఏం చెప్తాను చెప్పండి? ఏమీ చేయలేదు. సంఘంలో వచ్చి వింటాం అని అడుగుతున్నాను. వినడం పెద్ద దైవికమైన కార్యం అని ఎప్పుడు అనుకుంటాను. పరిశుద్ధాత్మ వరాల్లో లేని ఒక వరం ఏంటి చెప్పినా లేదా వరం. ఆ వరం ఏంటి చెప్పినా వినే వరం లేదు. విన్నామని చెప్పకండి. అలాంటి కితాబులు ఆ రోజు మనకి ఇవ్వడు. వినేవారు కాదు, విని స్పందించి కార్యాన్ని దాల్చేవారు ఆయనకి కావాలి. ఆ రోజు బర్నబా వెళ్ళి పౌలును తోడుకుని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఒక 1 year ఉన్నారట. ఎంత? 1 సంవత్సరం. ఒకే ఒక్క సంవత్సరం సరైన ఇద్దరు దమ్మున నాయకులు కలిసి ఉంటే అంత్యోకియ అనే ఒక అన్య ప్రాంతం అందట వీళ్ళ క్రైస్తవులట. ఏమందట? వీళ్ళ క్రైస్తవులు. అన్యజనులు అన్నారట. ఆ రోజులు ఏలాకోలం చేస్తూ పెట్టిన పేరు. అప్పటి వరకు క్రైస్తవులు అనే పేరు లేదు. అప్పటి వరకు శిష్యులు అని రాయబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రాయబడిన మాట వారు క్రైస్తవులు. వారి క్రైస్తవులు అంటే లోకవారిని అందట అచ్చు యేసు ప్రభులాగే ఉంటున్నారు వాళ్ళు అన్నదట. అచ్చు యేసుక్రీస్తులాగే, అది ఆ నజరేయుడైన యేసులాగే వీళ్ళు కూడా పంచుతున్నారు, ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారని అన్యులు బయట నుంచి పేరెట్టారట. ఈరోజు మనకి వీళ్ళ క్రైస్తవులంట అని పేరెడట. ఈరోజు మనకి వాళ్ళకిలాగే గొడవలు పెట్టుకుంటే వాళ్ళు కూడా మనం చూసేమంటారు, వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు కూడా మనకిలాగే చెప్పండి గొడవలు పెట్టుకుంటారు. క్రైస్తవులంట. వీళ్ళ క్రైస్తవులంట మనలాగే ఉంటున్నారు చూడండి, మనలాగే. ఫస్ట్ సినిమా కూడా చెప్పండి వచ్చేస్తున్నారు. ఆదివారం ఆరాధనకి వెళ్ళి సోమవారం సినిమాకి వెళ్ళిపోయి బ్యాచ్లేరండి ఉన్నారు అనేకులు. మీరు చూడండి, మీరు కావాలంటే ఇక్కడ వాక్యాలు శ్రద్ధగా విని ఇంటికి పోయిన తర్వాత ఈ రోజు ఎపిసోడ్ చూడలేదు, ఏమైపోయింది నా సీరియల్ ఎపిసోడ్ చూసుకోలేదు. ఒక ఆవిడ ఎలా ఫీల్ అయిపోతుంది పెద్దగా సీరియస్ గా, ఏయ్ నిన్నే తాక్కు, తాక్కు నిన్నే. మీ ఆయన ఆ పాల క్లాసులో ఎస్ఎం గెలిపించారు, తాక్కే మెంటల్ దా, తాక్కు నిన్నే అంటుంది. ఎవరినో తెలుసా? టీవీలో ఉన్న అవును అంటుంది. చూసా ఎంత ఆసక్తో. మాత్రం అడ్డు లేకపోతే వెనకాల టీవీలో చాలా వెళ్ళిపోతానమ్మా. ఈ ఆసక్తిని ఈ రోజు అడుగుతున్నాను. ఇంటికి పోయిన తర్వాత టీవీలతో మొబైల్తో చచ్చిపోతాయి తప్ప అరే ఈ వాక్యం విన్నాను, సువార్త మనం చెప్పాలట అని కనీసం నీ ప్రియుడి కొరకు నోరుపి ఒక ఆయన మన కొరకు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మన కష్టాల కన్నీళ్ళకి ఆదరణిచ్చేవాడు ఆయనట. రా ఆయన దగ్గర మనం విశ్రాంతిని పొందుదామని నోరిప్పి చెప్పే విశ్వాసం ఉన్నారా? ఆ రోజు ఒకే ఒక్కడు బర్నబా అపోస్తుల దగ్గర వాక్యం వింటే అక్కడ వాక్యం వింటున్న అనేక మందితో కలిసి వారికి కాస్త హెచ్చరిక ఇచ్చి ఇక్కడ మరీ వర్క్ చేయడానికి మరొకటి కావాలని పోయి ఆ ఒక్కడిని అంటేసుకుంటాడు.
ఆ ఒక్కడిని ఎంటేసుకొస్తే వాళ్ళిద్దరూ కలిసి ఒక టౌన్ మార్చేశారు. నేను ఒక మాట్లాడుతున్నాను, సరి అయిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఒక ఏడాది కలిసి ఉంటే ఆ ఊరు ఏమంటే చెప్పిన క్రైస్తవులంటే ఏల్రా అని చెప్తాను. సరైన ఇద్దరు, సరిగ్గా ఉండేవా ఇద్దరు నాయకులు, దమ్మున్న నాయకులు ఇద్దరుంటే మిగిలిన ఊరంతా చెప్తుందట క్రైస్తవులంటే అట్లా ఉండాలి అని. ఆ రోజు వాళ్ళిద్దరిని బట్టి అంత్యోక్యలు గుప్పుమనిపోయినారు సువార్త. ఒక్కసారి మారుమ్రోగిపోయిన వెంటనే ఆ దినములలో ప్రవక్తలు అంత్యోక్య నుండి వచ్చారట. ఎక్కడ? యెరూషలేము నుండి వచ్చారట. ఎక్కడికి? అంత్యోక్యకి. అప్పటి వరకు యెరూషలేము అని చదువుకుంటే యెరూషలేము నుంచి సరాసరి అంత్యోక్యను చూడడానికి ప్రవక్తలు ఇంత ఘన స్థాయికి, ఈ రికార్డ్ స్థాయికి వీళ్ళు ఎలా ఎదిగారు? ఒకే ఒక్కటి, ఆ 19వ వచనంలో వారు యూదులకు తప్ప ఎవ్వరికి బోధింపక, వాక్యం, సువార్త, వారు అనేకులకు వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారట. యూదులకే చెప్పాలనుకున్నారట. ఆ యూదులకు బోధిస్తున్నప్పుడు అనేకులు విన్నారట. ఫెనీకే, కుప్ర, అంత్యోక్యలో ఉన్నవారు, కురేనీలు, కుప్రీలు అనేకులు వాక్యాన్ని విన్న తర్వాత గ్రీకులు, మధ్య ఆసియాలో ఉన్నవారు, ఐగుప్తిలో ఉన్నవారు, రకరకాల ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ వినేసరికి ప్రపంచ నలుమూల నుండి వచ్చిన వారు అందరూ వింటే అంత్యోక్య నుంచి ఒక్కసారి భూదిగంతాల వరకు సువార్త వెళ్ళిపోయింది. చూసారా? ఆ మొదటి అధ్యాయంలో చెప్పిన వాక్యం యెరూషలేము నెరవేర్చకపోతే ఆ వాక్యాన్ని నెరవేర్చింది ఎవరో తెలుసా? అంత్యోక్య. ఈరోజు దేవుడు నీకు నాకు పని చెప్తాడు. ఈ రాత్రి నీకు నాకు సువార్త చేయమని చెప్తాడు. నువ్వు చేయకపోతే ఆయన పని ఏం ఆగిపోదు, మరొకరినైనా లేపి ఆయన పని చేయిస్తాడు. యెరూషలేము చేయకపోతే అంత్యోక్య వచ్చింది, అంత్యోక్య చేయకపోతే మరొక కొరింథీ వస్తుంది, కొరింథీ చేయకపోతే మరొక ఎఫెసీ వస్తుంది. సువార్త విన్న తర్వాత మన బాధ్యత ఒకే ఒక్కటే, ఇక్కడ గొంతులు చించుకుని వారి సమయం అంతా కేటాయించి వారం అంతా ప్రిపేర్ అయ్యి మీకు వారం ఒక్కసారి వాక్యం చెప్తే ఆ వాక్యం ఫలించాలంటే సూత్రం ఒకే ఒక్కటి. ఏ విన్నారో 4 ముక్కలు ఇంటికి పోయి చెప్పండి. మీ చుట్టుపక్కల ఏ విన్నారో ఆ వాక్యాన్ని చెప్పండి చుట్టుపక్కల. అరే ఈ రోజు ఇది చెప్పారా దైవజనులని పంచుకోండి. అన్నీ చెబుతామే, నోరంటే ఎందుకు వాక్యం చెప్పలేకపోతాం. మనం అన్ని బాగా మాట్లాడతాం రాజకీయాలన్నీ, కానీ వాక్యం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకంటే అసలు మనం ఆసక్తిగా ఇనేడిస్తే చెప్తాం, వాక్యం వస్తాం, ఎప్పుడు ముగించేస్తాడా అని చూస్తాం. ఇంకో అరగంట గంట నేను చెప్పాను అనుకోండి, జేమ్స్ గారికి పని ఏం లేదని మీరు అనుకోండి. ఇంకో అరగంట గంట చెప్పామనుకోండి, చెప్పండి ఆమె నన్ను అంతే చదువు చెప్పండి, దెబ్బగా కనపడరు. అందుకే ప్రసంగికులనట బాగా ఇష్టపడే మాట ఒకటి ఉంటుందట, త్వరగా ముగించేస్తా. ఆ మాట చాలా సొప్పకూడదంట విశ్వాసం, ముగించేస్తాడట. నేను అనుకుంటున్నాను మీరు విన్నా వినకపోయినా బాధ్యత ఒకే ఒక్కటే, చెప్పాల్సింది చెప్పే. సువార్త చేయాలి సంఘం, సువార్తను ప్రతి ఒక్కరూ చేయాలి. అంత్యోక్య సంఘం చేయడం మొదలెట్టింది. ఆ దినముల్లో ప్రవక్తలందరూ వచ్చారట. క్లౌదియ చక్రవర్తి కాలంలో భూకంపం వచ్చినను, శిష్యులు తారుమారైపోయినను, అనేక కార్యాలు నిలిచిపోతున్నను, శిష్యుల్లో ప్రతి వాడు తన శక్తి కొలది ఉజ్జీవంతో రగిలిపోయారు. చూసారా? భూకంపాలు కలిగిన వారి విశ్వాసం చలనమైపోలేదట. ఎన్ని విపత్తులు వారి మీదకి వచ్చిన, ప్రకృతి వైరాగ్యాలు వారిని వెంటాడుతున్నా ఎక్కడ వారు చంచల మనుషులు అయిపోలేదట. మనం కరోనా వచ్చిందన్నారు అంతే, ఓ పవిత్ర కనపడలేదు సంఘంలో, మనం కనపడ్డాం. కరోనా వచ్చిందన్నారంటే సువార్త కూడా దేవుడేరుగా అని చెప్పండా. ముందు మనం వేడి నీళ్ళు పెట్టుకుని పశువు జరిపి ముగ్గులు పీల్చేద్దాం అన్నాం. సువార్త భారం ఉందా? ఆ రోజు చూడండి, కింద ఉన్న భూమి అలా కదిలిపోతున్నా, భూమి కదిలిపోయిన మేము ఏం మానమన్నారు తెలుసా? సువార్త. చక్రవర్తులు కూడా ఆజ్ఞలు భయంకరంగా జారీ చేస్తున్న సువార్త మానమన్నారు. వారి భారం ఒకే ఒకటే, వారి నిద్రపోయిన సువార్త, వెలుగు ఉన్న సువార్త, ఊపిరి పీల్చిన సువార్త, భోజనం చేసిన సువార్త, వారు ఏం చేసిన సువార్త, సువార్త, సువార్త. ఈరోజు మనం అదొక్కటి తప్ప అన్ని చేస్తాం. అందుకే యెరూషలేము సంఘం చూడండి, ఎన్ని విపత్తులు వచ్చినా వారు బర్నబాను, సౌలని వారి చేత, పెద్దల చేత ఆ ఇబ్బందుల్లో కూడా కాస్త డబ్బు దాసి, ఎక్కడ సువార్త నిలకడగా ఆగిపోయి ఇబ్బందుల వలన ఆగిపోతుందో
ఆ యెరూషలేముకి సందాన్ని పంపించండి. నేను ఎలా అంటున్నాను, బాధపడకండి. అసలు సందా దేనికి ఖర్చు చేయాలి చెప్పిన, సువార్త వ్యాప్తి కొరకు ఖర్చు చేయాలి. సందా దేనికి ఖర్చు చేయాలి చెప్పిన, సువార్తను మరింత ఉద్యమంతో రేపడానికి ఖర్చు చేయాలి. కానీ కొన్ని సంఘాలు ఏం చేస్తాయి చెప్పిన, సందాన్ని వడ్డీకి ఇచ్చేస్తారు. దేనికి? వడ్డీ. నేను అడుగుతున్నాను, యేసుప్రభు వస్తే మొట్టమొదటి వడ్డీకి ఇచ్చిన మక్కి ఎరగకూడదండి వీళ్ళందరూ. అసలు సంఘంలో సందా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒకటి, సువార్త ఉజ్జీవింపబడాలి. రెండు, ఎక్కడైతే వేదులు, అమాయకులు, తిండికి లేని వారు ఉన్నారో వారి వారి అక్కర కొలది ఏ పెద్ద ఎలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగోట్లేదా, సంఘానికి వచ్చిన తర్వాత అని ఆమె దగ్గర కొనుక్కోవడానికి, మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా సందాలో డబ్బులు తీసి డబ్బులు ఎట్టి నువ్వు వెళ్ళి మెడిసిన్ కొనుక్కోని చెప్తాను. అలాంటి సంఘాలు ఉన్నాయండి. ఏం అలా తల్లగొట్టినవే, కూతురు పెళ్ళి ఏమైనా ఆగిపోయిందని బాధపడుతున్నావు, ఇదిగో సంఘంలో ఈ డబ్బు పట్టుకెళ్ళి పెళ్లి చేసి మీకు కలిగినప్పుడు సంఘానికి జాగ్రత్త తెచ్చి ఇచ్చేయండి అని సంఘం నుండి ఇవ్వాలి. ఉన్నాను ఈరోజు పెద్ద గంట కట్టడం ఆలోచిస్తాం. ఏం చేస్తారు? గంట పర్లో పట్టుకెళ్తారు అనుకుంటున్నారు. మళ్ళీ అడిగేది గంట ఏమైనా పర్లో టంగటంగా పడుతుంది అనుకుంటున్నారు. దేవుడు అడిగేది ఏంటి చెప్పిన, ఎవరెవరు అక్కర్లో ఉన్న వారికి వారి వారికి గుప్పలిప్పే సంఘానికి దేవుడు కిరీటాలు ఇస్తాడు. పేదలైన వారిని ఆదరిస్తే వాళ్ళకి ఆ రోజు అంత్యొక సంఘం నేర్చుకున్నది ఏంటి చెప్పిన, మాకు కలుగున్నది మాకే కాదు, లేని వారు కూడా వెళ్ళి. ఈ లాక్డౌన్ సమయంలో మంచి మంచి సంఘాలు, కొన్ని సంఘాలు చేసిన పని చెప్పిన, ఎక్కడైతే పేదలు ఉన్నారో, అమాయకులు ఉన్నారో వాళ్ళకి గుప్పెడు మెతుకులు పెట్టారు. వారి సంఘంలో దాచిన సంద అంతా బయటికి తీసి కుప్పలు తెప్పలుగా వాటిని లెక్క పెట్టి వారి పట్టుకెళ్ళండి. ఎక్కడెక్కడ సేవకులు కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి, ఎక్కడెక్కడ క్రైస్తవ ప్రాంతాలు అనేకులు రోడ్లు పడిపోతారో వాళ్ళ గుప్పడి మెతుకులు పెట్టండి అని అనేకులు భోజనాలు పంచుతుంది. ఈ సంఘానికి ఉండాల్సిన కావాలి. సంఘం అలంకరించుకోవాలి. సంఘం అలంకరించుకోవాల్సింది ఐబ్రోస్, డ్రెస్ కోడ్ ఇవి కాదు, ఆ పదార్థ లక్షణాలు కాదు. సంఘం అలంకరించుకోవాల్సింది సువార్త పంచిపెట్టడం, సందాదాయుడు, లేని వారికి ఎవరు అక్కర కొలది పంచివ్వడం. ఈ అలంకరణ ఎప్పుడైతే సంఘం ఏర్పాటు చేసుకుంటారో వరుడు వచ్చి సంఘాన్ని చూసి ముచ్చటపడతారట, ఈ కన్య నాకు కావాలి, ఈ చిన్నది నాకు కావాలి, ఈ అలంకరింపబడి ఈ చిన్నది, ఈ ముడతా మచ్చ లేని ఈ బాధ్యత కలిగిన చిన్నది నాకు కావాలని సంఘాన్ని అర్థం. ఒకవేళ వచ్చిన ఆ రోజే ఆయన ఆ రోజు వస్తే యెరూషలేము సంఘం కన్నా ముందుగా యేసుప్రభు ముద్దాడే సంఘం ఏంటి చెప్పిన, అంత్యోక్య. ఆ రోజు అక్కడే జరిగితే అంత్యోక్య సంఘాన్ని ముద్దాడతాడు. ఎందుకంటే ఆ సంఘం అన్ని ఘనమైన కార్యాలు. చివరికి ఎంత ఎత్తుకెదిగిందో ముగించేస్తుందా. 13వ అధ్యాయం మొదలు వచ్చిన 13వ అధ్యాయం మొదలు వచ్చిన అంత్యోక్య సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోనును, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన ఏరుతో కూడా పెంచబడినాడు. మన ఏడు సౌలు అనే ప్రవక్తలు బోధకులు ఉండేది. వారి ప్రభువును సేవించు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని మాట్లాడుతున్నాను. ఎన్నో భూములు వేస్తే యెరూషలేము సంఘం అందట అంత్యోక్యకి వెళ్ళమల. అంత్యోక్యలో కష్టపడి ఏడాది పాటు నిద్రాహారాలు మాని అనేకులు హెచ్చరించి ప్రవక్తలు కూడా ఆశ్చర్యపోయే సంఘంలో తీర్చిదిద్ది ఇప్పుడు మరలా బర్నబా అన్నారట. మరొక ప్రాంతానికి సువార్త వెళ్ళిపోండి. చూసారు, మనం అయితే ఏమంటామండి, ఇన్ని ఇస్తుంటే మాకు నిలకడ లేకుండా చేస్తారు, మమ్మల్ని అడగమను. ఇన్ని ఇస్తుంటే మాకు ఎక్కడ సరైన గౌరవాన్ని ఎవరైనా తిరగబడమ్మను. కానీ ఆ పెద్ద ఆయన తిరగబడలేదని చూడండి. ఎక్కడికి పొమ్మంటే అక్కడ తన సీనియారిటీ ఎంత ఉన్నా తల దించుకుని దేవుడి పని కొరకు చెప్పండి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారు కావాలి. బర్నబా లాంటి వారు, పౌలు లాంటి వారు, శీల లాంటి వారు, తిమోతి లాంటి వారు, మార్కు లాంటి వారు, అపోస్తులు లాంటి వారు సంఘానికి మరలా పూర్తిని చెప్తున్నాను. ఈ 2000 సంవత్సరాల్లో మారిపోయిన రూపురేఖలు మరలా పాత వైభవాన్ని సంఘాలు తెచ్చుకోవాలి.
మరలా పాత వైభవాన్ని తెచ్చుకోవాలి. ఒకరోజు ఈ సంఘాలు ఊరికే కట్టబడలేదు. ఎక్కడో విదేశాల నుంచి వచ్చిన మిషనరీలు వారి భార్యల్ని, ఆరోగ్యాన్ని, వారికి అనుకూలత లేని ఈ ఏరియాని ఎంచుకుని ఆ ప్రాంతాన్ని వదిలేసి వచ్చి స్థాపించి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత సంఘాలు స్థాపించి వెళ్ళిపోయారు. మరి మనం ఏం చేస్తాం చెప్పండి? మనకి సంఘంలో సువార్త ఎక్కువైపోయి ఏం చేస్తాం చెప్పినా రాజకీయ గొడవలన్నీ పెట్టుకుంటూ తిరుగుతాం. నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను తక్కువ, నాకు పాట ఇవ్వలేదు, నాకు పేరు ఇవ్వలేదు, నాకు వాక్యం ఇవ్వలేదు, నాకు పాస్టర్ గారు ఈ వారం నా పేరెట్టి వెళ్ళలేదని మానేసి బ్యాచ్ ఉన్నారు చూడండి. మీరు కావాలి ఒక ఆయన సీరియస్గా ఇలా గొడవ పెడతాడు చెప్పిన అంతా బాగానే చేశారు. పాంప్లెట్ మీద నా పేరెంట్ తెలియదని అడిగాడు. ఇంకా నేను పరలోకానికి వెళ్ళదని చెప్తున్నాను. పరలోకానికి పాంప్లెట్ వెళితే కానీ నా పేరు లేదని అడుగుతారేమో అంత బాధ చేస్తుంది. పాంప్లెట్ మీద పేరు వేయలేదు, ఫోటో వేయలేదు, ఫ్యాన్ మీద పేరు రాయలేదు, పాట లేదు. ఈ చెత్త అంతా నేను చెప్తున్నాను సువార్తకి విరుద్ధమైన చర్యలు. మన బాధ్యత ఒకేవా. మన ప్రభు ఒక మాట చెప్పాడు ఆ మొదటి అధ్యాయం, ఇదిగో వీరు నాకు సాక్షార్థములో ఉంటారు. ఎలా ఉండాలి? సాక్షాత్. దేనికి సాక్షార్థంగా ఉండాలంటే సువార్తకు సాక్షార్థం. సాక్షార్థం అన్న పదాన్ని తీసుకుని సువార్తను పక్కన పెట్టి మన సాక్ష్యాలు చెప్పుకోవడం మొదలు. మన సాక్ష్యాలు ఒక ఆయన చెప్తాను, ఒక ఆయన ముగించేస్తాను. సాక్ష్యం ఇలా చెప్తూ ఆ సాక్షిలో విదూరమైన మాట మాట్లాడాడు. ఆ మాట చెప్తున్నా, నా గొప్ప స్వస్థత కలిగిందండి అన్నాడు. ఎలా కలిగిందని అడిగితే ఆయన చెప్పాడు, టీవీ మీద చెయ్యట్లేదండి, నాకు అలా స్వస్థత చేసినాను. టీవీ మీద చెయ్యట్లేదు ఏంటని అడిగారు. టీవీలో ఉన్న ఆయన ఎవరు అన్నాడు. ఇదిగో ఇక్కడి నుంచి నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను. అలా సాటిలైట్కి వెళ్ళి అలా డిష్కి వచ్చి ఆ డిష్లో వచ్చి కేబుల్ వైర్లోంచి మీ టీవీలోకి వచ్చి శక్తి ఆ వైర్లు గుండా మీ బయటకు వచ్చేస్తారు. టీవీ మీద చెయ్యి ఇంకో చెయ్యి మీ నెప్పి ఎక్కడ ఉందో పెట్టుకోండి, మీరు వెంటనే దిక్కున స్వస్థత కలుగుతారు. కానీ ఈ నెల టీవీ మీద చెయ్యట్లేదట, స్వస్థత వచ్చిన అడుగుతున్నా. ఇది సాక్షి. టీవీ మీద చెయ్యమని కానీ పెట్టారు. టీవీ వెనక పెట్టమంటే పెడతారండి. ఈరోజు అలాంటి ఒక లగ్లో పెట్టమంటే పెడతారు. నిజంగానే స్వస్థత వచ్చేస్తారు చూసారా? ఇలాంటి కార్యక్రమం ఈరోజు సాక్ష్యాలు ఇవి. సువార్త కొరకు ఇదిగో పలానా రోజు నేను సువార్త విని ఒక రోజు తాగుబోతుని మారిపోయానని చెప్పే సాక్ష్యాలు ఉన్నాయా? ఒక రోజు వ్యభిచారి నుండి మారిపోయానండి, ఇక మళ్ళా నాకు ఆ యావలేదని మారిపోయిన సాక్ష్యాలు ఉన్నాయా? దొంగ బుద్ధండి, చర్చకు వచ్చిన కొత్త చెప్పులు కూడా ఎట్టుకెళ్ళిపోయే బుద్ధండి నాది, అది కూడా మానేశానని చెప్పుకునే సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. రోగం పోయింది, కనిపి పోయింది, అది పోయింది, అలా జరిగింది. ఇదే తప్ప సువార్త నా గుండెల్ని పొడి చేసి నా పాపాన్ని బయటికి లాగేసి నా చీకటిని బయటికి తీసేసిందని చెప్పే సాక్ష్యాలు ఉన్నాయా? ఆ సాక్ష్యాలు ఆయనకు కావాలి. ఆ సాక్ష్యం చెప్పి ఇదిగో నేను మారాను, నాతో పాటు నన్ను చూపించి మరొకరు కూడా మార్చానని చెప్పే సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. పిల్లి బాగుపడింది, గేదె బాగుపడింది, మా ఇంట్లో మరో దానికి జ్వరం తగ్గిందని ఇవే టొక్కి సాక్ష్యాలు తప్ప ఏమైనా సువార్తకు అనుకూలమైన సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారా? లేరండి. ఎక్కడున్నా చెప్పండి సాక్ష్యాలు చెప్పేవారు. ఎంతసేపు చెప్పిన సాక్ష్యం అనగానే కానీ విడిన సంగతులు చెప్పండి. మన సంగతులు మనం చెప్పుకుంటాం. వద్దు, మన సంగతులు వద్దు. ప్రభు మెచ్చినది ఒకటే 40 రోజులు శిష్యులతో గడిపి ఆయన వెళ్ళిపోతూ మేఘాలు ఎక్కుతూ అన్నాడు, ఎలా వెళుతాను అలాగే వస్తాను, వచ్చే లేపు బూదిగాంతల వరకు మీరు సువార్తను చెప్పండి, ప్రకటించండి. సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటించకుండా ఎరుసలేము సంఘం సుఖమెరిగింది, చెదరగొట్టబడింది. సువార్త అంత్యోకియ ప్రవక్తలకు అనేకులకు నిలయమైంది, ఆదరణకి అందించేలా నిలబడిపోయింది. అంత్యోకియ సంఘం ఘనమైన సంఘం పెరిగింది. యెరూషలేము సంఘం చరిత్రలో చెప్పండి పిలువబడడంలో మరుగైపోయింది. సంఘమా, ఎందరికీ సంగతులు నాకు అర్థమయ్యి నాకు తెలియదు, కానీ ఎన్న వాక్యాన్ని వారం ఇంటికి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేయండి. మీ పక్కింటోళ్ళకు, ఎదురింటోళ్ళకు, పొరుగింటోళ్ళకు ఏదోలా చెప్పండి, ఏదో విధంగా చెప్పండి. మన ప్రభు కొరకు నోరిపి చెప్పండి. చెప్పడం కనుక మీరు మానేశారో ప్రభు అయిన ఒక రోజు వచ్చి యేసుక్రీస్తు ఒక రోజు వచ్చి ఇలా అంటాడట, కాండ్రగించి ముఖం మీద చెప్పండి ఉమ్మేస్తాను. ఎందుకు చెప్తున్నా? వెచ్చగా లేవు, చల్లగా. అసలు నువ్వు ఎందుకున్నావు కూడా నీకేమి తెలియదు. వస్తున్నావు అందుకే దేశింపబడను దాని ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోతాడు. ఆ లిస్టులో మన సంఘాలు ఉండకూడదని భయపడాలి.
వరుడు రేపు వస్తాడు. వరుడు వస్తాడని వధువుకి అసలు భయం లేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నవాడు రేపు వచ్చి మొత్తం వెళ్తాడని గ్యారెంటీ ఉందిగా. మనకి ఎంగేజ్మెంట్ అయింది, రేపు వస్తాడు, వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా బాధ లేకుండా ఒకసారి ఉందంట అడుగుతున్నాను. వాయిదాలు పడిన తర్వాత పిల్ల బాధ లేకుండా ఒకసారిగా ఉంటుందంటే చెప్పండి, సంథింగ్ రాంగ్. తనకి ఎక్కడో ఆనందం దొరుకుతుంది. ఈరోజు సంఘం కూడా వరుడు 2000 సంవత్సరాలు అయిపోయి ఇంకా ఆలస్యం చేస్తున్నా, ఏ చీకు చింత లేకుండా అడ్డంగా లావైపోయి సుఖంగా తిరుగుతుందంటే సంఘానికి ఎక్కడో సుఖం బాగా చెప్పండి దొరుకుతుంది. అసలు వరుడి మీద ప్రేమే సంఘానికి లేదు. సంఘమా వస్తాడు, అలంకరించుకోండి, సువార్త చేత ఆయనకు కనబరుచుకోండి. ఒక్కొక్కరిని ఇండివిజువల్గా అడుగుతాడు, నీ సంఖ్య ఎంత, నీ నాణ్యం ఎంత, నీ పంట ఏదని అడిగితే, ప్రభు నా పంట ఏం లేదు ప్రభు అంటే చెప్పండి, ఈ అర్జెంటుగా మంటలేయండి అంట. అయ్యగారు ఆయన చెప్పింది ఆయనకు ఉంటుంది, దైవజనులు చెప్పిన దైవజనుల ఫలం ఉంటుంది. మరి మీ ఫలం అడుగుతున్నాను, మీ ఫలం. ఆయన కార్యము మిమ్మల్ని మేపడం అయితే మీరు ఇంకొకరికి చెప్పడం. ఆయన ఫలం ఆయనకి దక్కితే మరి మీ ఫలం మీద దేవుడు అడిగితే మీరేం చెప్తారు? అందుకే మీకు వచ్చిన మాటలే, అర్థమైన మాటలే, 4 మాటలే చెప్పండి. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, మీ కాపురాలు మీరు చేసుకోండి. కానీ నోరిప్పి ఏదో ఒక క్షణం, ఏదో ఒక గంటలో వాక్యాన్ని విన్నది చెప్పండి. సంఘాలు బాగుపడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించినగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ,